మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అయిందా? క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు, మీ ఆహారపు అలవాట్లు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఓ తెలుగు ఐపీఎస్ ఆఫీసర్కి పనితీరు మెచ్చుకుంటూ 1 కాదు 2 కాదు 3 సార్లు ట్వీట్ చేశారు. ఆయన ఈ వారం మన గెస్ట్. ఫస్ట్ పోస్ట్లో మీకు వచ్చిన ఛాలెంజ్, 4 పిల్లలు దేవర్ కిల్డ్ ఒక అరటి తోటలో 8 days తర్వాత డిటెక్షన్ అయింది. ఏమొచ్చింది క్లూ? మీకు చాలా ప్రెజర్ కూడా ఉంటుంది. చాలా ప్రెజర్ ఉండే. పబ్లిక్ డైలీ రోజు ఒక 100 మంది. తర్వాత అడిషనల్ స్పీకర్ గడిచిరోలికి వెళ్ళి అక్కడే ఉందండి. మీకు మా వయసులో భయానికి చాలా మంది బయటికి రావట్లేదు. అక్కడున్న విలేజ్ పీపుల్కి మనం ఏం చేసాము సార్, ఈ క్రమంలో వాళ్ళకి మీకు ఎక్కడైనా ఘర్షణ జరిగాయా? 2-3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్స్లో నేను ఉండేను. మేమైతే బ్రిడ్జ్ కటువైపు ఉన్నాము, ఇటువైపు రావాలి. బ్రిడ్జ్ మీదనే వాళ్ళు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎందుకు వరుసగా ట్వీట్ చేస్తున్నారు? గేమ్స్ కండక్ట్ చేశాము. నేను అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల దాన్ని సీఎం గారు చాలా ఒప్పుకున్నారు. ఎందుకంటే దీన్ని మీరు స్కూల్ లెవెల్ తీసుకెళ్ళాలని మాకు మంత్రి గారే ఒకరు సలహా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేమేం చేసాం, జూన్లో స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే యావత్మాల్ అనగానే నక్సల్ సభ్యులు మీరు చార్జ్ తీసుకునేసరికి మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? పోలీస్ అంటే ఒక నెగిటివ్ వాతావరణం ఉండే. రెండోది మీ గోల్ ఏంటి? పోలీస్ అంటే భయం కాదు, లా అంటే భయపడాలి. ఎప్పుడైతే లాకు భయపడతారో ప్రజలు. యావత్మాల్లో కానీ మహారాష్ట్రలో కానీ ట్రెండింగ్ క్రైమ్ ఏముంది? యవత్మాల్ డిస్ట్రిక్ట్లో ఏంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎక్కువ, NBFCs ఇవన్నీ. దానివల్ల వీళ్ళు ఏంది సార్, వెబ్సైట్ గురించి చెప్పండి. యావత్మాల్ వెబ్సైట్. ఇప్పుడు మీ సైబర్ క్రైమ్ జరిగింది, ఆ గోల్డెన్ అవర్లో కనుక మీరు దాన్ని వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఓ తెలుగు ఐపీఎస్ ఆఫీసర్కి పనితీరు మెచ్చుకుంటూ 1 కాదు 2 కాదు 3 సార్లు ట్వీట్ చేశారు. ఆయన ఈ వారం మన గెస్ట్. పేరు కుమార్ చింతా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యావత్మాల్. ఒకప్పుడు కంబైన్డ్ ఏపీ, ప్రస్తుతం తెలంగాణలో కరీంనగర్ జిల్లాకు చెందిన కుమార్ చింతా గారు ప్రస్తుతం యావత్మాల్లో పనిచేస్తున్నారు. ఆయన ఇక్కడ రాకముందు జాల్నాలతో పాటు గడ్చిరోలి చాలా ప్రాంతాల్లో పనిచేసి ప్రజెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యావత్మాల్. ఇక్కడికి వచ్చిన తర్వాత మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన ఒక ప్రధాన సమస్య ఉన్న నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్ ప్రస్తావన కార్యక్రమం పెట్టడం, ప్రజలకి పోలీసుల మధ్యన గ్యాప్ లేకుండా చేయడం, ప్రజలు పోలీసు దగ్గరికి వెళ్ళడం, అప్పుడు ఎవరైతే ప్రజలు బాధితులు ఉన్నారో వాళ్ళందరూ పోలీసుల పట్ల రావడం, వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం, రకరకాల కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రూట్స్కి వెళ్ళారు. అంటే సమస్య ఏంటి, కేవలం లా అండ్ ఆర్డర్ సమస్యనా లేదు సామాజిక కోణంలో చూసి లా అండ్ ఆర్డర్ సమస్యగా చూడకుండా దాన్ని సామాజిక కోణంలో చూసి ఆ సమస్య పరిష్కారం చేయడం. అక్కడి నుంచి ఆయన ప్రస్తుతం యావత్మాల్లో కూడా అదే ట్రెండ్ని కొనసాగించడంతో ముఖ్యమంత్రి గారు ఆయన పనితీరుని బాగా మెచ్చుకొని 1 కాదు 2 కాదు 3 సార్లు ట్వీట్ చేసి ఇటువంటి ఆఫీసర్ గుడ్ ఆఫీసర్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాంటి ఆఫీసర్ మీకు పరిచయం చేస్తున్నా ముందు మన తెలంగాణ తెలుగువాడిగా ఉన్న గర్విస్తున్నాను. ఆయన పనితీరుని ఏంటో, ఆయనకున్న లక్ష్యం ఏంటో, అదే ముఖ్యంగా ఇప్పుడు చివరిగా సైబర్ క్రైమ్ ఎక్కువగా ఉంది కాబట్టి సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో సార్ నేను తెలుసుకున్నాను. సార్ నమస్తే. నమస్కారం. ముందుగా మీకు ఒక తెలుగువాడిగా మీరు పనిచేయడం, మహారాష్ట్ర మరాఠీ వాళ్ళ మనసును దోచుకోవడం మాకందరికి సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సాధారణంగా ప్రతి ముఖ్యమంత్రి కూడా ఒక ఆఫీసర్లకు పనితీరు మెచ్చుకుంటారు, ఏ స్టేట్లో అయినా సరే. కానీ మీ ముఖ్యమంత్రి గారు మాత్రం 1 కాదు 2 కాదు 3 సార్లు మెచ్చుకుంటున్నారు. ఇకపై కూడా మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తుంది, ఎందుకంటే మీ వర్క్ స్టైల్ అలా కనిపిస్తుంది. మీరు వచ్చేసరికి ఫస్ట్లో గడ్చిరోలిలో నక్సల్ ప్రభావిత ప్రాంతం ఎలా ఉంటుంది, మీరు పనిచేస్తున్న యావత్మాల్ ఒకప్పుడు నక్సల్ హబ్ ఇది. ఈ హబ్లో ఉన్న ఇష్యూస్ ఎలాగ ఉన్నాయి, ఎక్కువగా ప్రజలు ఏ టైపు కనిపిస్తుంటారు, క్రైమ్ నేచర్ ఎలాగ ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా యావత్మాల్ తీసుకుంటే ఎక్కువగా వరుస అంటే సంవత్సరాల్లో ఎక్కువ హత్యలు జరుగుతుంటాయి. అంటే దాని మోటివేట్ ఏంటి, పబ్లిక్ యొక్క యాటిట్యూడ్ ఎలాగ ఉంటుంది, ప్లస్ సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ముందు కుమార్ చింతా గారి కరీంనగర్ టు
మహారాష్ట్ర జర్నీ ఎలా కొనసాగింది? ఫస్ట్ పోస్ట్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? మాది నేటివ్ ప్లేస్ హుజరాబాద్ మండల్, కరీంనగర్ డిస్టిక్లో. ఇంటర్మీడియట్ వరకు నాది అక్కడే ఎడ్యుకేషన్ అయిందండి. దాని తర్వాత హైదరాబాద్లో ఇంజనీరింగ్ కోసం శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్లో చేశాను. దాని తర్వాత ప్రిపరేషన్లో ఉండేవాళ్ళం. తర్వాత వేరే జాబ్స్ చేస్తూ లాస్ట్ ఇక్కడే సెటిల్ అయ్యాను. ఐఆర్ఎస్ కూడా చేశారు కదా మధ్యలో మీరు? ఐఆర్ఎస్ కూడా చేశాను. ఐఆర్ఎస్ చేసి పోలీస్ కిందకి రావాలనుకున్నారు. అది చాలా బాగుంటుంది కదా సార్, టెన్షన్ లేకుండా ఉంటుంది. అంటే బేసికల్గా మనం సివిల్ మంచి సర్వీస్ ఎయిర్పోర్ట్లో సీపోర్ట్లో జాబ్ అది. కరెక్టే. అంటే బేసికల్గా నేను ఐఆర్ఎస్లో కూడా పోస్టెడ్ గుజరాత్లో అయ్యింది, రాజ్కోట్లో. గుజరాత్లోనా? అంటే ఆ స్టేట్ కూడా చూసారు మీరు? గుజరాత్లో ఆల్మోస్ట్ నేను ఒక 8-9 months ఉన్నాను. ఓకే. కాకపోతే మనకు అంటే సివిల్ సర్వీస్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అని అనుకుంటాం కదా. అంటే మనం ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఇవి ఐఆర్ఎస్ వాళ్ళ సేవ చేయడం వేరు, ఐఏఎస్ ఐపీఎస్ సేవ చేయడం వేరు. కంప్లీట్గా మనం పబ్లిక్కి ఎక్కువ సేవ చేయడానికి, ఒక కామన్ మ్యాన్కి మెయిన్గా చెప్పాలంటే సేవ చేయడానికి ఐపీఎస్లో చాలా ఛాన్స్ ఉంటుందని సెలెక్షన్ అయిన వెంటనే కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోయాము. సెలక్షన్కి వెళ్ళక ముందు టిప్స్ ఏం తీసుకున్నారండి? ఆప్షన్ ఏం తీసుకున్నారు? సివిల్స్ ఎన్ని టైంలో కొట్టారు? ఓకే, నాది సోషియాలజీ ఆప్షనల్ త్రూ చేశాను నేను. నా బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండే. కానీ అప్పుడు మేము ఢిల్లీకి వెళ్ళాము ఒక 4 మిత్రులం కలిసి. అక్కడ మేము డైరెక్ట్గా కలిసింది సోషియాలజీ ఫ్యాకల్టీనే కలిసాం అనుకోకుండా. ఆయన అన్నట్టు సోషియాలజీ సబ్జెక్ట్ బాగుంటుంది, మీరు అందరూ ఆంధ్ర వాళ్ళు కాబట్టి ఈ అంటే సోషల్ స్టడీ అనేది బాగుంటుంది, సొసైటీ గురించి స్టడీ చేయడం మీకు అందరూ కూడా ఐడియా ఉంటుంది అన్నట్టు మేము అదే తీసుకున్నాము, దాంతోనే రాశాను. నేను 4th attempt నాకు ఐఆర్ఎస్ వచ్చేసింది, 5th attempt ఐపీఎస్ వచ్చేసింది. ఐపీఎస్ వచ్చింది. ఐపీఎస్ వచ్చిన తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ కేడర్ అలాట్మెంట్ మహారాష్ట్ర. ఎస్, కేడర్ అలాట్మెంట్ మహారాష్ట్ర అయింది. అంటే పోలీస్ అనేది ఇప్పుడు నేను ముందు ఒక సర్వీస్లో ఉండి రెండో సర్వీస్లోకి వస్తున్నా కాబట్టి నాకు అన్నీ తెలుసు. అంటే ప్లస్లు మైనస్లు అన్నీ ఎస్టిమేషన్ చేసుకొని నేను వచ్చాను. అంటే వచ్చే ముందు పోవాలా వద్దనే చాలా ఆలోచించుకున్నాం కూడా. అంటే మనం ఎందుకు పోవాలి, పోతున్నప్పుడు కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది పర్సనల్ లైఫ్, కానీ ఎట్ ద సేమ్ టైం మనం పబ్లిక్ లైఫ్లో కామన్ మ్యాన్కి ఎక్కువ సర్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించుకొని ఖచ్చితంగా వెళ్ళాలని రావడం జరిగింది. సో దానివల్ల ఏ పని చేసినా కూడా పోలీస్లో ప్యాషన్తో చేస్తాను నేను. అంటే నాకు ఒక సీనియర్ ఆఫీసర్ ఏమన్నారంటే, నువ్వు చేసే పని ప్రపంచంలో నీ అంత గొప్పగా ఎవరు చేయరు అనుకున్నట్టు చేయాలి, అంటే అంత బెస్ట్గా చేయాలి, అది చేస్తే సరిపోతుంది. అంటే స్టార్టింగ్లో నేను పోలీస్ జాబ్లో జాయిన్ అంటే వచ్చామని చేసామని కాకుండా ఒక ఎక్స్క్లూజివ్గా యూనిక్ ఉండాలంటే యూనిక్ ఉండాలి. నువ్వు ఎనీథింగ్ ఇప్పుడు పోలీస్ జాబ్ అని చూస్తే ఇట్ ఈస్ రొటీన్ జాబే, మార్నింగ్ టు ఈవినింగ్ క్రైమ్, లా అండ్ ఆర్డర్, లేకపోతే నీ ఏపీ విజిట్ ఇదే ఉంటుంది. కానీ మనం చేస్తున్న దానిలో ఉత్తమ పనిగా చేస్తున్నామా లేదు, ఉత్తమంగా చేస్తున్నామా లేదు అది చూసుకో, అంతే. ద బెస్ట్ చేసేయాలి అది. అంటే మీరు అన్నట్టుగా అదే వస్తున్నామో పోతున్నామో కాకుండా ఉన్న పనినే ఎక్సలెంట్ ఎలా చేయగలం, తర్వాత అది కాకుండా మనం ఇన్నోవేటివ్ ఇంకేం చేయగలం, ఇది చేస్తే సరిపోతుంది. అంటే రొటీన్ జాబ్ని బెస్ట్ చేసి ఇన్నోవేటివ్గా కొన్ని ఇన్నోవేటివ్ ఇనిషియేషన్ తీసుకొని మనం వెళ్ళిపోవడం, దాంతో ఏమైపోతుందంటే మనకు హ్యాపీ ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ఈ 2 గోల్స్ మెయిన్గా. ఆ గోల్తో ఫస్ట్ పోస్ట్ అయితే ఇనీషియల్గా పోలీస్ నౌకరీలో అందరికీ ఒక 1 year ఒక రకమైన సంఘర్షణ ఉంటుంది. టు బి ఫ్రాంక్, నేను ఫస్ట్ పోస్టింగ్ నాది జల్గాంలో ఉండే ఏఎస్పీగా. అంటే మాది ఫస్ట్ డివైఎస్పీ ర్యాంక్ క్యాడర్లో యాజ్ ఏఎస్పీగా చేస్తాం. ఏఎస్పీ అంటాం ఐపీఎస్. 2 years tenure, 26 months చేశాను, మోర్ దెన్ 2 years. ఫస్ట్ ఒక 6 months నాకు సంఘర్షణలు అయ్యేది. అంటే మేము చదువుకున్నది కొంచెం డిఫరెంట్, ఫీల్డ్ కొంచెం డిఫరెంట్ ఉండేది. ఎన్పిఏ ట్రైనింగ్ కరెక్ట్ లేదంటే కనెక్ట్ అని కాదు, అంటే కొంత ప్రాక్టికల్ పోలీసింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎన్పిఏ. కొంత ఐడియల్గా ఉంటుంది, కానీ సొసైటీ ఈజ్ నాట్ ఐడియల్ కదా ఇప్పుడు. సో ఆ గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్ వల్ల ఇప్పుడు మనం కొంత సంఘర్షణ మనకు ఉంటుంది. మనం ఇట్లా చేయాలనుకుంటున్నాం కానీ 100% చేయలేకపోతున్నాం అన్న ఫీలింగ్ ఉండేది. తర్వాత నేను ఒక 2-3 సీనియర్ ఆఫీసర్తో మాట్లాడితే వాళ్ళదే అన్నారు, అంటే నువ్వు 100% బుక్లో ఉన్నది మనం ఇంప్లిమెంట్ చేస్తామా చేయమా అనేది కాదు, నువ్వు చేసే పనిని నువ్వు ఎంత బెస్ట్ చేయగలుగుతున్నావు అది చూసుకో. అది చేసేసామంటే అయిపోయినట్టే మనం. సో అలా నేను ఫస్ట్ కొంత ఆ సంఘర్షణ తగ్గించుకొని అక్కడి నుంచి ఇక నేను యాక్చువల్ స్టార్ట్ అయ్యాను. అంటే ఇప్పుడు తనన్నది ఏంది, నువ్వు 100% బుక్ని ఇంప్లిమెంట్ చేయడం కదా, ప్రజలకు ఎంత మనం సహాయం చేయగలుగుతున్నాం, ప్రజల ప్రాబ్లమ్ మనం ఎంత సార్ట్అవుట్ చేయగలుగుతున్నాం, వాళ్ళ గ్రీవెన్సెస్ ఎంత మనం రిడ్రెసల్ చేయగలుగుతున్నాం. అంటే కలిగించే సంఘటన జరిగింది అక్కడ. అంటే ఒక సంఘటన నేను లేదు, నేను అదే అంటాను. ఇప్పుడు మాకు ఎవ్రీథింగ్ కెనాట్ బి బుకిష్. బుక్ పరంగా వెళ్తే పనులు కావాలి యాక్చువల్గా. బుక్లో ఒక రకంగా ఉంటుంది, మనకు ప్రాక్టికల్ పోలీసింగ్ వేరే రకంగా ఉంటుంది. ఆబ్వియస్లీ పబ్లిక్
ఇప్పుడు ఐడియల్ సొసైటీలో ఏంది, పబ్లిక్ రూల్స్ ఉన్నాయి, యాక్ట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఉంది, రూల్స్ ఉన్నాయి. వాళ్ళ ఐడియల్గా దే షుడ్ ఫాలో కదా, పబ్లిక్ ఫాలో కారు. అందుకోసమే మనం పోలీస్ కానీ గవర్నమెంట్ మెషినరీ కానీ ఉంది, మనం చెప్పినా కూడా ఫాలో అవ్వరు. కొన్ని టైంలో ఇప్పుడు మన ఆఫీసర్లు కానిస్టేబుల్ కూడా మనం చెప్పినా కూడా 100% ఫాలో కారు, పబ్లిక్ కూడా ఫాలో కారు. అట్లాంటప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ట్రైనింగ్ అకాడమీలో ఐడియల్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఐడియల్గా ఉండకపోతే మనకు ఒక డిఫరెన్సెస్ ఉన్నప్పుడు అలా అనిపించేది. 22 నెలలు పనిచేస్తారు అక్కడ, 26 నెలలు అక్కడే బాగా గుర్తుండిపోయిన సంఘటన కూడా చెప్పండి. జల్గాంలో చాలా సంఘటనలు గుర్తున్నాయి. అక్కడ బేసికల్గా ఏంటంటే పబ్లిక్ చాలా యాక్టివ్, మన ఏమంటారు దాన్ని, సోషల్లీ వెరీ యాక్టివ్, కల్చరల్లీ వైబ్రెంట్ సొసైటీ అక్కడ. ఒక క్రైమ్ అయితే నాకు చాలా గుర్తుండిపోయింది. నా డివిజన్లో కాదు, నా డివిజన్ నుండి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ దూరంలో వేరే డివిజన్లో ఒక 4 పిల్లల్ని చంపబడ్డారు. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. వాళ్ళందరూ మ్యాక్సిమం ఏజ్ అంటే పెద్ద 4 పెద్ద ఏజ్ 13 years, మిగిలిన వాళ్ళు 11 years, 8 years, 6 years. ఇట్లా 4 పిల్లలు దేవర్ కిల్డ్ ఒక అరటి తోటలో చంపబడ్డారు. అది నాకు సంబంధం లేదు, ఎందుకంటే నా జ్యూరిడిక్షన్ కాదు. కానీ అరౌండ్ నేను జాయిన్ అయ్యి అప్పటికి ఒక 10-15 days అయి ఉంటుంది. మా ఎస్పీ గారు నాకు ఫోన్ చేశారు, కుమార్ ఎక్కడున్నాడు, వెంటనే సో ప్లేస్కి వచ్చేసాను అన్నాడు. అక్కడ ఏఎస్పీ ఉన్నారు ఆల్రెడీ, అక్కడ ఎస్డిపి ఉన్నాడు, వాళ్ళ డివైఎస్పీ ఉన్నాడు. కానీ నాకు ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు. నాకు ఎందుకు రమ్మన్నారు కూడా నాకు కూడా అర్థం కాలేదు, కానీ నేను వెళ్ళాను. అప్పుడు చెప్పారు, యూఆర్ గోయింగ్ టు బి ద ఐ ఆఫ్ దిస్ కేస్, నీకు కేసు ఇచ్చేస్తాను. డీజీ గారు నుండి ఫోన్ వచ్చింది, అక్కడ ఉన్న కుమార్కి ఇచ్చేసి ఐపీఎస్కి ఇవ్వండి అని చెప్పారు. సెన్సిటివ్ కేసు అయింది. ఆ 4 కూడా ట్రైబల్ పిల్లలు 4. ఆ కేసు మాకు డిటెక్ట్ చేయడానికి చాలా టఫ్ ఉండే. ఇట్ టుక్ us 8 days టు డిటెక్ట్. 8 days తర్వాత డిటెక్షన్ అయింది. ఏమొచ్చింది క్లూ అంటే మేము ఏం చేసామంటే అసలు అది కంప్లీట్గా, అది కూడా ట్రైబల్ ఏరియానే, ఒక అరటి తోటలో పనిచేసే ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ అన్న కూడా వెళ్ళారు. వాళ్ళ 5 పిల్లలు అయితే వాళ్ళ అన్న అమ్మ నాన్న వేరే ఊరికి వెళ్ళారు. 4 పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నారు చిన్న షెడ్లు. మేము అంటే సీసీటీవీ ఫుటేజ్, ఈ పిల్లలు ఎవరితో మాట్లాడారు, వాళ్ళ అన్న ఎవరితో మాట్లాడారు, వీళ్ళు ఎవరికి చెప్పారు, అదంతా బ్యాక్గ్రౌండ్ తీసి డిటెక్ట్ చేసాం. ఒక మనిషి 4 చంపాడు, వాళ్ళ రిలేటివ్. ఎందుకు? సమ్ సెక్షువల్ ప్రెజర్ కోసం. ఒక అమ్మాయి ఉంది 13 years, అమ్మాయిని కోసం చేయడం కోసం. తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని చంపేసి, వాడు సైకో, ఈజ్ అ సైకో బేసికలీ. తర్వాత మిగిలిన పిల్లలు కూడా ఎక్కడైతే ఎవిడెన్స్ ఇస్తారని చెప్పేసి వాళ్ళని కూడా చంపేశాం. అయ్యో, అది డిటెక్షన్ చేశాము. దానికి యాక్చువల్గా ఆ కేసుకి మాకు స్టేట్ హోమ్ మినిస్టర్ నుండి కూడా అప్పుడు సర్టిఫికేట్ దొరికింది. దాని తర్వాత ఆ కేసులోకి ఉజ్వల్ నికమ్ గారు, అడ్వకేట్ ఉజ్వల్ నికమ్, అంటే మీరు 26/11 కేసులో కానీ 93 బ్లాస్ట్ కేసులో కానీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు ఉజ్వల్ నికమ్, ఫేమస్. ఆయనను స్పెషల్ ప్రాసిక్యూటర్గా పెట్టుండే. యాక్చువల్లీ ఆ కేసు ఆల్మోస్ట్ 100% కన్విక్షన్ అయిపోతుంది. ఐ వాజ్ ద కంప్లీట్ కాలేదు, లాస్ట్ స్టేజ్లో ఉన్నది. ఓకే, అది మీకు అంటే కంప్లీట్ గా ఎవిడెన్స్ సర్వీస్ లో ఫస్ట్ కేసు అంటే అది చాలా ఫస్ట్ కేసు. నేను జాయిన్ అయిన వితిన్ 10 days లోనే అయింది. ఆ కేసు వల్ల చాలా నేర్చుకున్నాను అనమాట. అంటే నేర్చుకున్నారు కరెంట్, కానీ మీకు చాలా ప్రెజర్ కూడా ఉంటుంది. చాలా ప్రెజర్ ఉండే. పబ్లిక్ డైలీ రోజు ఒక 100 మంది పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి నిల్చోవడం, అంటే ఏమైందని. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనం ప్రెజర్ లేకుండా ఉంటేనే ఇట్లాంటి పని చేయడం ఈజీ, కానీ అండర్ ద ప్రెజర్ కూడా మేము పనిచేసేది కేసు డిటెక్షన్ చేసాం. ఓకే, తర్వాత అడిషనల్ ఎస్పీ ఉంటారు. తర్వాత అడిషనల్ ఎస్పీ నేను గడ్చిరోలికి వెళ్ళాను. గడ్చిరోలి అక్కడే ఉందండి మీకు. అసలు నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా పక్కన మీకు ఆ బార్డర్ ఉంటుంది, మార్ట్ బార్డర్. 2 గ్రామాల విలేజ్లు కూడా బాగానే ఎఫెక్ట్ ఉంటాయి. ఏం ఛాలెంజ్ వచ్చిందండి? అది కాకుండా గడ్చిరోలి ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్నట్టు. మహారాష్ట్ర మొత్తంలో గడ్చిరోలి ఈజ్ ద ఓన్లీ డిస్ట్రిక్ట్ నౌ నక్సల్ ఎఫెక్ట్ డిస్ట్రిక్ట్. అంటే మీరు ఒకసారి ఆలోచిస్తే, ఒకవైపు ముంబై, పూణే కంప్లీట్లీ క్యాపిటలిస్టిక్ వాళ్ళు, ఇంకోవైపు గడ్చిరోలి కంప్లీట్లీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ కావాలని పోరాడే నక్సల్స్. అంటే అంత వ్యత్యాసం ఉంది మహారాష్ట్రలో. అక్కడ గడ్చిరోలి ఎలా అంటే, నాకు మనది కరీంనగర్ బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల మనకు నక్సలిజం, మావోయిజం, మన తెలంగాణ బ్యాక్గ్రౌండ్, సివిల్ సర్వీస్లో కూడా మేము బాగా ప్రిపరేషన్ చేసాము. నాకు ఒక బేసిక్ ఐడియా ఉంది. సో యాక్చువల్గా మనం ప్యాషన్తోనే అక్కడికి వెళ్ళాం. నేను వాలంటరీగా వెళ్ళాను. నేను గడ్చిరోలి ఇంట్లో ఎవరు అబ్జెక్షన్ చేయలేదా? ఎందుకు ఆ పోస్ట్ మనకి కరీంనగర్ చూసారు కదా, చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ ఎలా అంటే, నేను ఒక డిసిషన్ తీసుకుంటా అంటే వాడు అన్ని ఆలోచించుకొని తీసుకుంటారని నమ్మకం వాళ్ళకు ఉండి ఉంటుంది. అది అన్ని చెప్పారు కదా మీ అమ్మగారు నాన్నగారు? మా అమ్మగారు నాన్నగారు మా విలేజ్ లోనే ఉంటారు, అక్కడే అగ్రికల్చర్ చేస్తారు. అమ్మ కూడా అంతే. అంటే వాళ్ళకి తెలుసు గడ్చిరోలి వచ్చినప్పుడు చెప్పారా జాగ్రత్త అని చెప్పారా? కనీసం వాళ్ళకు చెప్పలేదు, మా వైఫ్ కి తెలుసు. వాళ్ళకి అప్పటికే పెళ్లి అయిపోయిందా? నేను ఐఆర్ఎస్ లో ఉన్న కన్నా సర్వీస్ లో కన్నా ముందే మ్యారేజ్ అయింది. ఏం చేస్తారు ఆవిడ?
తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. అయితే ఆవిడ చెప్పారు కానీ అమ్మా నాన్న చెప్పకుండా వచ్చారు. అమ్మ నాన్నకి చెప్పలేదు, వాళ్ళు టెన్షన్ పడతారు కదా, దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు మనం ఏం చేస్తున్నాం అనేది. సార్ గచ్చిరోలి తర్వాత చెప్పాము, వెళ్ళిన తర్వాత అటువైపు మాడ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఆ ప్రాంతం ఎలాగుంటుందండి, అంటే ఏ బెల్ట్లో ఎక్కువగా ఎఫెక్టెడ్ అది? ఛత్తీస్గఢ్ అంటే ఓన్లీ గడ్చిరోలికి 7 డిస్ట్రిక్ట్స్ బార్డర్. తర్వాత అక్కడ కాంకేర్ నుండి మొదలు పెడితే ఇక్కడ మీకు నారాయణపూర్ వరకు వస్తాను. సో ఈ నారాయణపూర్ బార్డర్ ఇవన్నీ ఏంటంటే కంప్లీట్లీ మీరు అన్నట్టుగా మోడర్ ఏరియాస్. ఆ ఏరియా ఎట్లా అంటే మనం అంటే డీపర్కి వెళ్తూ ఉంటే టువర్డ్స్ మాడ్ ఏరియా. విలేజెస్ ఎట్లా అంటే ఒక విలేజ్ అంటారు, 4-5 ఇండ్లు ఉంటాయి, ఒకటే ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళే బ్రదర్స్ ఉంటారు, అంత తక్కువ పాపులేషన్ ఉంటారు. సో వాళ్ళను నక్సల్స్కి డామినేట్ చేయడం ఈజీ. నక్సల్స్ కూడా కదా వాళ్ళని ఇప్పుడు మనం వాడాల్సిన టర్మినాలజీ మావోయిస్టులు. రెండోది వీళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి. యాక్చువల్లీ మేము అర్థం చేసుకుంది ఏంటంటే ప్రజలకు డెవలప్మెంట్ కావాలి. అంటే మావోయిస్టుల భయానికి చాలామంది బయటికి రావట్లేదు. వాళ్ళకి ఏంది, వాళ్ళకి ప్రపంచమే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పుట్టినప్పటి నుంచి అదే విలేజ్లో చిన్నది హ్యామ్లెట్, అది 5, 6, 10 హౌసెస్ ఉన్న ఒక విలేజ్. సో వాడికి బయట ప్రపంచమే తెలియదు. కొన్ని మధ్యలో నదులు ఉంటాయి, అంటే కట్ ఆఫ్ అయిపోతాయి ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ వర్షాకాలంలో. అట్లాంటి వాళ్ళని మనం ఎట్లా యాక్చువల్లీ మన వైపు తిప్పుకోవాలని మనం అక్కడ కూడా కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ను ఇంప్లిమెంట్ చేసాం. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఆపరేషన్ ప్రస్తావన ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో? అంటే మేము గడ్చిరోలిలో పోలీస్ దాదాలోరా కిటికీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఏదండి? పోలీస్ దాదాలోరా కిటికీ. అంటే దాదా అంటే మహారాష్ట్రలో అన్న అని. బేసికలీ పోలీస్ అనేవాడు మీకు ఒక అన్ననే అనే ఉద్దేశంతో ఒక స్కీమ్ అక్కడ తయారు. అంటే మనం జస్ట్ తెలుగులో పోలీస్ అన్న అంటాం. అక్కడ పోలీస్ దాదాలోరా కిటికీ అంటే విండో. గ్రామ రక్షక దళం కూడా పెట్టినట్లున్నారు కదా అక్కడేనా? అది ఇక్కడ పెట్టారు. అక్కడ ఏం చేశామంటే అంటే మా ముందు ఆల్రెడీ సెటప్ ఉండే దాన్ని. అక్కడ ఏంటంటే ఇప్పుడు డీప్ ఇంటీరియర్ ప్లేసెస్లో వేరే డిపార్ట్మెంట్సే ఉండవు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ బీడీఓ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు ఉండరు. కానీ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది మన సెక్యూరిటీ పర్పస్ కోసం. అక్కడున్న విలేజ్ పీపుల్కి మనం ఏం చేశాము, పోలీస్ అవుట్ పోస్ట్లోనే సింగిల్ విండో మెకానిజం పెట్టి మీకు ఏ ఇబ్బంది ఉన్నా, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, మనకు పిహెచ్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ ఏ సర్టిఫికేట్ కావాలన్నా, అంటే అది కాకుండా గవర్నమెంట్ ఏమైనా యోజనాస్ ఉంటాయి కదా, స్కీమ్స్ ఉంటాయి కదా, అవి ఇంప్లిమెంటేషన్ కావాలన్నా కూడా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ అప్లికేషన్ ఇస్తారు, మొత్తం మేమే ప్రాసెస్ చేస్తాం. అట్లా చేశామన్నట్టు. అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్ రావాల్సిన వాళ్ళు అసలు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. తర్వాత అందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. దాని తర్వాత ఏమైంది, వీళ్ళకి తెలియదు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో కూడా. అప్పుడు విఎల్ఈ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్ అని. అంటే వీళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ని ఇప్పుడు జస్ట్ లైక్ మనకు మీ సేవా కేంద్రాలు ఉన్నట్టు వీళ్ళకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. అట్లాంటి వాళ్ళని మేమే రిక్రూట్మెంట్ చేసేసి వాళ్ళని విలేజ్లకి పంపించేసాము. ఫస్ట్ మీరు స్కీమ్స్ ఏమున్నాయో ప్రజలకు చెప్పండి. ఇప్పుడు ప్రజలు ఆబ్వియస్లీ 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ స్టార్ట్ చేసి వాడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రాలేడు, 100 కిలోమీటర్స్ స్టార్ట్ చేసి తాలూకా హెడ్ క్వార్టర్స్ కూడా రాలేడు. ఎందుకంటే వాళ్ళంతా నక్సల్ ఎఫెక్టెడ్ పీపుల్ కదా. సో వాళ్ళకి ఫస్ట్ స్కీమ్స్ ఏమైనా చెప్పించి, మేము కూడా గ్రామ్ విజిట్ చేసినప్పుడు కూడా చెప్పించి వాళ్ళని డైరెక్ట్గా అవుట్ పోస్ట్లోకి పోలీస్ హౌస్లోకి తీసుకురావడం. ఈ స్కీమ్స్లో మీరు ఎలిజిబుల్. ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే ట్రైబల్స్లో దే ఆర్ ట్రైబల్స్, కానీ వాళ్ళకి ట్రైబల్ ఎస్టీ సర్టిఫికేట్ ఉండదు. వాళ్ళకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ ఉంది కానీ వాళ్ళకి రాదు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏం సర్టిఫికేట్స్ తెలియవు కదా. ఇప్పుడు మనం బేసిక్ చాలా మందికి ఆధార్ లేదు. మేము ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ మీకు అందరికి ఆధార్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఈ రెండింటిని ఇప్పించి దాని తర్వాత మిగిలిన స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసాం. కానీ ఆధార్ కార్డు వద్దని అక్కడ పార్టీ వ్యతిరేకించాను కదా. అంటే ఇప్పుడు మేము అంటే వద్దని వాళ్ళు వ్యతిరేకించిన ప్రజలు మాత్రం వేరే రహస్యం కోసం తీసుకునేవారు. ఇప్పుడు ప్రజలకి బేసికల్గా ఏం కావాలి, గవర్నమెంట్ చేసే స్కీమ్స్ అయితే కావాలి కదా. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ కింద మీకు మామూలు 2000 వస్తుంది అనుకోండి, తీసుకోరా వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళకు ఇప్పుడు మావోయిస్ట్ ఐడియాలజీ ఏంటిది, మీ గవర్నమెంట్ కోసం మీకోసం ఏం చేయట్లేదు, మిమ్మల్ని మోసం చేయడానికే గవర్నమెంట్ ఉంది. వీళ్ళు అదే నమ్ముతారు కదా, ఎందుకంటే వీళ్ళకి తెలియదు పాపం. అట్లాంటి ఏరియాలో కొన్నిసార్లు టీవీయే లేదు, వాళ్ళకి ఏం తెలియదు. అట్లాంటి అంత ఇన్నోసెంట్ పీపుల్ కూడా ఉంది. అట్లాంటి వాళ్ళని మనం ఫస్ట్ అంటే డీప్ ఇంటీరియర్ అని చెప్పేది, చాలా ఇంటీరియర్ పాకెట్స్లో, ఎంటైర్ గడ్చిరోలి ఇట్లా కాదు, ఒక 1/3 పీపుల్ ఇట్లనే ఉన్నారు. వాళ్ళని కంప్లీట్గా అంటే డీప్ పాకెట్స్లో కూడా మా వైపు టర్న్ చేసుకున్నాం. సార్ ఈ క్రమంలో వాళ్ళకి మీకు ఎక్కడైనా ఘర్షణ జరిగాయా పార్టీకి మీకు? ఈ బేసికల్గా మీరు ప్రజలకు బాగా దగ్గర అవుతున్నారు, అది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈ క్రమంలో మిమ్మల్ని అంబుష్ చేయడం, అటాకులు చేయడం, రకరకాల వార్నింగ్లు ఇవ్వడం జరుగుతుంటాయి. అటువంటి ఎదురుపడ్డాయి? అట్లాంటివి ఏం జరగలేదు. మేమే ఇంకా యాక్టివ్గా మేము ఆపరేషన్ చేసి చాలా వరకు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ చాలా వరకు చేసాము, చాలా ఏరియాస్ని క్లియర్ చేసాము. సో దట్ ప్రజల మీద ప్రెషర్ రాకూడదు. ఇప్పుడు ప్రజలు అనే వాళ్ళకి మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది, మేము తీసుకోవాలనుకుంటే వాళ్ళు
ఒక ప్రెషర్లో తీసుకోకూడదు అన్న ఉద్దేశం రాకూడదని కంప్లీట్గా ఏరియాస్ అన్ని మేము క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం టువర్డ్స్. సార్ మీరేమో సామాజిక కోణంలో చూసుకుంటూ ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అవ్వాలనే ఉద్దేశం మీరు వెళ్తున్నారు. కానీ మరోవైపు వాళ్ళ యాక్టివిటీ ఎక్కువ అవ్వకుండా అంటే ఇంకొక కోణం మీద ఉంది, లా అండ్ ఆర్డర్ విషయాలు చూద్దాం, కోమింగ్ చేయడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఇవన్నీ కామన్. అవన్నీ కంటిన్యూ చేస్తూనే ఇది మరోవైపు అంటే 2 ప్రాంగెడ్ స్టార్ట్ అయ్యింది. ఓకే, ఈ వేలో మీకు ఏమైనా ఎదురుపడ్డాయి ఛాలెంజెస్ లా అండ్ ఆర్డర్ విషయాలు, కోమింగ్ చేయడం విషయంలో కానీ? చాలా సార్లు ఎదురుపడ్డాయి. అంటే ఇప్పుడు మేము అంటే మీకు ఎవరంటే అప్పుడు ఏ దళం ఎక్కువ ఉంటుంది అక్కడ మీరున్న టైంలో? అక్కడ చాలా అంటే అహేరీ దళం అని ఉండేది, చాలా దళాలు ఉన్నాయి. అంటే వాళ్ళు కానీ లీడ్ చేస్తున్న తెలుగు వాళ్ళే కదా, ఎప్పుడైనా ఎదురుపడ్డారా? తెలుగు వాళ్ళు ఎదురుపడలేదు, కానీ మేము ఒక నక్సలైట్ని అరెస్ట్ చేశాము, తెలుగు నక్సలైట్ని. తన సీనియర్ క్యాడరు, అంటే తను నక్సలైట్ మావోయిజం వదిలిపెట్టి చాలా సంవత్సరాలు అయింది. హీ వాజ్ లివింగ్ ఇన్ హైడౌట్ ఇన్ మంచిర్యాల. సో తనను మాకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము అరెస్ట్ చేశాము. తను బేసికల్గా ఏంది అంటే వాళ్ళు ఎంత రాడికలైజ్డ్, ఎంత బ్రెయిన్ వాష్ అనేది తనతో ఇంట్రాగేషన్ చేసినాక నాకు అర్థమైంది. అవునా? అంటే తను ఏమంటాడు, 30 నాది తెలంగాణ అని చెప్పారా మీరు? చెప్పాను, తెలుగులోనే నేను ఇంట్రాగేషన్ చేశాను. తను ఏమంటాడు, నా జీవితం 30 ఏళ్ళు నేను మావోయిస్టుల కోసం పనిచేశాను. ఈ రోజున ఇప్పుడు నేను ఒకటే అడిగాను తనని, మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి, ఒకటి అరెస్ట్ కావచ్చు, రెండోది సరెండర్ కావచ్చు. సరెండర్ అయితే మీ పేరు మీద ఎంత అయితే రివార్డు ఉందో అదంతా మీకే వస్తుంది, అది కాకుండా మీకు మేము హెల్ప్ చేస్తాము ఇల్లు కోసము, జాబ్ కోసం, ఇదంతా మన ఉంది కదా, సరెండర్ పాలసీ ఉంది మహారాష్ట్రలో కూడా. వీ హ్యావ్ వెరీ గుడ్ సరెండర్. తను అడిగినప్పుడు నేను ఐ డోంట్ గెట్ సరెండర్, నన్ను అరెస్ట్ చేసేయండి అన్నాడు. అంటే నేను ఎందుకు ఇట్లా అని అడుగుతున్నా, సైకాలజీ కదా ఇది, సింపుల్. నేను 35 ఇయర్స్ ఒక ఐడియాలజీ కోసం పోరాడాను, ఇప్పుడు నేను సరెండర్ అయ్యానంటే నేను నా జీవితమే తప్పు అని నేనే ఒప్పుకున్నట్టు. సో నేను ఒప్పుకోను, నన్ను అరెస్ట్ చేసి మీరు ఎన్ని సంవత్సరాలు జైలులో నాకు కంపర్లేదు. అంటే అంత హార్డ్ కోర్ బ్రెయిన్ వాష్ ఉంటారు వాళ్ళు. మరి మీరేం చేశారు? మనం ఏం చేస్తాం, అరెస్ట్ చేసాం. ఇప్పుడు తనని ఇంకేం చేయలేము అంతా. ఇప్పుడు హీఈస్ కంప్లీట్లీ బ్రెయిన్ వాష్డ్ కదా. స్టేట్మెంట్ ఒకవైపు ఛత్తీస్గఢ్లో వాళ్ళ అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంటుంది, మీ వైపు రాకుండా మీరు మాత్రం ఆపరేషన్ చేస్తున్నారు, కంట్రోల్ చేసుకొస్తున్నారు వాళ్ళు. కానీ మీ వైపు కూడా రావాలి, మీ వైపు కూడా వాళ్ళ అప్పర్ హ్యాండ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా మీకు ఎప్పుడైనా అటువంటి సంఘటన ఎదురైంది? మేము చాలా యాక్చువల్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చాలా ప్లేసెస్లో అయినాయి. అంటే వాళ్ళు చాలా చోట్ల వచ్చి మా మీద అటాక్ చేయడానికి, మేము మీ డేరాల్లో కూర్చున్నప్పుడు, లేదంటే మేము వెళ్తున్నప్పుడు, ఎందుకు నేను కూడా నేను అంటే 2-3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్స్లో నేను ఉండేను. వాళ్ళ కానిస్టేబుల్స్కి కొంచెంలో మిస్ అయ్యి బతికిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి మేమైతే బ్రిడ్జికి అటువైపు ఉన్నాము, ఇటువైపు రావాలి, వాళ్ళకి తెలుసు మా ముందే లీక్ అయింది ఎలానో. బ్రిడ్జ్ మీదనే వాళ్ళు బాంబు పెట్టారు, బ్లాస్ట్ కూడా అయింది. లక్కీలీ మాకు ఏం కాలేదు, అంటే మూమెంట్ అవుతున్న మధ్యలోనే బ్లాస్ట్ అయింది. సో అంటే ఇట్లాంటివన్నీ చాలా. వాళ్ళు ఏంటంటే ఆ పార్టీకి మీ ప్రాంతంలో లీడ్ చేసే ఆఫీసర్ నాయకుడు ఎవరంటే అప్పుడు? గిరిధర్ అని ఉండే. గిరిధర్ తన పేరు గిరిధర్. లాటర్ ఆన్ హీ సరెండర్డ్ నౌ. హీ ఈస్ ద కంప్లీట్ ఇన్ఛార్జ్ ఆఫ్ గడ్చిరోలి జోన్. తెలుగు అంటే తను తెలుగు స్పీక్ చేస్తాడు, బట్ హీ ఈస్ నేటివ్ ఆఫ్ గడ్చిరోలి. గడ్చిరోలి. ఆయన సరెండర్ అయిపోయారు. ఇప్పుడు ఆయన సరెండర్ అయిన తర్వాత పార్టీకి ఎలాగుంది పరిస్థితి? దెబ్బకు పడిందా లేదా? ఇప్పుడు గడ్చిరోలిలో ఎట్లా అంటే 2 భాగాలుగా డివైడ్ చేస్తారు, నార్త్ గడ్చిరోలి, సౌత్ గడ్చిరోలి. నార్త్ గడ్చిరోలి కంప్లీట్గా క్లియర్ అవుట్ అయిపోయింది ఇప్పుడు, ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ నక్సలైట్స్. తర్వాత అంటే అక్కడ కంపెనీ నెంబర్ 4 అని ఉండేది, ఆ కంపెనీ నెంబర్ 4 కంప్లీట్గా ఎలిమినేట్ చేసాము. తర్వాత ఈ సౌత్ గడ్చిరోలిలో కంపెనీ నెంబర్ 10 అని ఉంటుంది. కంపెనీ నెంబర్ 10 యొక్క హెడ్ ఈయన గిరిధర్ ఉండే. కంప్లీట్గా అంటే కంపెనీ నెంబర్ 10 యొక్క హెడ్డే సరెండర్ అయిపోయారు. దానివల్ల వాళ్ళు డీలే పడిపోయారు. దాని తర్వాత చాలా వరకు మేము ఎక్స్చేంజ్ ఫైర్ చేసాం. వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో మనకు అక్కడ నది ఉంది, ప్రాణహిత నది. నదికి అటువైపు పోయి ఉంటారు, మధ్యలో వచ్చి ఇటు ఏమన్నా యాక్టివిటీ చేయడము, మళ్ళీ పోవడం, అక్కడ హైడ్ అవుట్ అలా చేస్తూ ఉంటారు. ఇటువైపు వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తున్న మనకైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్స్చేంజ్ ఫైర్స్ అవుతుంటాయి. కానీ ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందండి? వాళ్ళకుందా మనకుందా? కంప్లీట్గా అయితే మనకే ఉంది. కంప్లీట్గా గవర్నమెంట్కి సపోర్ట్ ఉంది, ప్రజలకు తెలుసు. గవర్నమెంట్ ఇప్పుడు మేము అదే అంటున్నాం. మేము ఇంకా ఇది కాకుండా మేము ఎంత తీసుకెళ్ళామంటే అక్కడున్న స్టూడెంట్స్ని తీసుకొని మనం బాంబేకి, పూణేకి, హైదరాబాద్కు పంపించేవాళ్ళం. మేము మహారాష్ట్ర టూర్ వేయించేవాళ్ళం. అప్పుడు మీరు చూసేది గడ్చిరోలి మహారాష్ట్ర కాదు. ఒకసారి మీరు బయటకు వచ్చి చూడండి, నాగ్పూర్ చూడండి, పూణే చూడండి, ముంబైకి తీసుకునే వాళ్ళం. వాళ్ళకు చూపించడం వల్ల అక్కడ పిల్లలకి ఏమైపోయిందంటే తెలియకుండానే ఒక అవేర్నెస్ వచ్చేసింది. ఎందుకంటే తల్లిదండ్రులకి ఏం తెలియదు, అట్లీస్ట్ కమింగ్ జనరేషన్ అన్న, అంటే ఇప్పుడున్న జనరేషన్ అన్న స్పాయిల్ కాకూడదని అట్లా మేము టూర్స్ వేయించి వాళ్ళలో అవేర్నెస్ కూడా తీసుకొచ్చాం. అది కాకుండా చాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేసాం. అంటే నేను ఇప్పుడు గడ్చిరోలిలో ఉన్నప్పుడు
పోలీస్ డిపార్ట్మెంట్కి స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని ఒక రికగ్నిషన్ తీసుకొచ్చి, అంటే ఒక ఏజెన్సీ సపరేట్గా విత్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఏజెన్సీ క్రియేట్ చేసి ఒక బ్రాంచ్ టైప్ చేసి 3 crore వర్క్ ఆర్డర్ మాకు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ఇచ్చింది. మహారాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంటుంది ఒకటి, MSDC. 3 crore వర్క్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది, యూ గో అండ్ డూ ద స్కిల్లింగ్ అని. అందులో అంటే మేము డ్రైవర్ ట్రైనింగ్, కంప్యూటర్ ట్రైనింగ్, తర్వాత 2-wheeler 4-wheeler రిపేరింగ్, అట్లాంటివి వేరే వేరే ట్రైనింగ్స్ అన్ని మేము చాలా వరకు ఇప్పించాము. అంటే మీడియం లెవెల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేశాం. దానివల్ల ఏమైపోయింది, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ అనేది సార్ట్ అవుట్ అయింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా కావాల్సిన టూల్స్, ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి మళ్ళీ కొంత గవర్నమెంట్ నుండి ఏదైనా బ్యాంక్ త్రూ టైప్ వేయించి వాళ్ళకి ఫండింగ్ ఇప్పించడము, ఇట్లాంటివన్నీ ఒక సోషల్ పోలీసింగ్. అంటే ఇట్లా యాంటీ నక్సల్ ఫోర్స్ ఉంది, ఎట్ ద టైమ్ సోషల్ పోలీసింగ్ మేము మీకోసం ఉన్నాం, మీరు మా వైపు వస్తే మేము మీకోసం ఉన్న ఒక భరోసా వాళ్ళకి ఇప్పించి అంటే ఒక పాత్ర 2 పాత్రలు నడిపించారు మీరు? 2 పాత్రలు నడిపించుకున్నాం. ఓకే, ఎంతకాలం పనిచేస్తారండి? అక్కడ 2 years నేను, అంటే 22 months ఉన్నాను. 22 months తర్వాత యవత్మాల్. ఇక్కడ రాగానే చాలా మంది ఆఫీసర్లు ఉంటారు, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎందుకు వరుసగా ట్రిప్ చేస్తున్నారు? అది నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే అంటే ఇక్కడ చాలా వరకు మంచి మంచి పనులు చేశాము, సార్ దృష్టికి వెళ్ళింది చేశాను. ఓకే సార్, ఇక్కడ యావత్మాల్ అనగానే గతంలో హబ్, ఇది నక్సల్ సబ్. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు చార్జ్ తీసుకునేసరికి మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? ఇక్కడ మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి గారు మనసు గెలుచుకోవడానికి మీరు చేసిన కార్యక్రమాలు, అంటే ఆయనకు మనసు కోసం కదా మీరు చేయాలనుకున్నారు, నచ్చింది. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే, నేను వచ్చే ముందు ఇక్కడ చాలా నెగిటివ్ వాతావరణం ఉంది. చాలా స్టడీ చేశాను నేను. యవత్మాలు అంటే మనం ముందులను వెనకాలను బ్లేమ్ చేయాలని కాదు, కానీ ఒక నెగిటివ్ పోలీస్ అంటే ఒక నెగిటివ్ వాతావరణం ఉండే. రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ పోలీసింగ్ ఏదంటే మనం బేసిక్స్ స్టిక్ అవ్వుకుంటూ, నేను చెప్పాను కదా, అంటే ఉన్న పనిని మనం బెస్ట్ చేసుకుంటూ కొంత ఇన్నోవేటివ్ తీసుకొని వెళ్ళాలి. సో బేసిక్ స్ట్రిక్ అయిపోయి కొంచెం ఎఫెక్టివ్ పోలీసింగ్ ఇంప్లిమెంట్ చేసాం స్టార్టింగ్లో. నేను యాక్చువల్లీ ఆగస్టులో జాయిన్ అయ్యాను, మాకు నవంబర్లో ఎలక్షన్స్ ఉండే, మాకు మళ్ళీ సెప్టెంబర్లో గణపతి ఉంటుంది, అక్టోబర్లో దుర్గా ఉంటుంది, ఎలక్షన్స్ ఉంటాయి. అంటే నేను వచ్చిన టైంలో కంప్లీట్గా బందోబస్తు పీరియడ్లో వస్తుండే, అండ్ ఎలక్షన్ పీరియడ్ కంప్లీట్గా ఒక వాతావరణం అంతా హీటెడ్ వాతావరణం ఉండే. అంటే గణపతి దుర్గా అనేది ఒక ఆపర్చునిటీ పొలిటీషియన్లకి, కంప్లీట్గా వాళ్ళ ప్రాపగండా చేసుకోవడానికి, యూత్కి ఫండింగ్ చేయడానికి, మండలి వాళ్ళకు. అట్లాంటి వాతావరణంలో వచ్చినప్పుడు నేను కూడా అదే ఎస్పీ ఫస్ట్ కదా, ఇండిపెండెంట్ ఛార్జ్గా. అంటే అప్పటి వరకు మన ఏఎస్పీ, అడిషనల్ ఎస్పీ అంటే ఎస్పీ ఉన్నాడు, మన ఒక కాబట్టి కొంచెం ఇది ఉండే, కానీ చాలా ఎఫెక్టివ్గా చేశాము, చాలా స్ట్రిక్ట్గా. అంటే ఎలక్షన్లో ఒక చిన్న ఇష్యూ కూడా కాకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేశాను. అంటే మెయిన్ ఛాలెంజ్ ఎలక్షన్ ఉండే ఇనీషియల్గా. ఎలక్షన్ అయిపోయిన వెంటనే నేనేం చేశానంటే, అంటే మనకు ఆల్రెడీ అక్కడ ఒక కమ్యూనిటీతో ఎట్లా ఎంగేజ్ కావాలని ఒక ఎక్స్పీరియన్స్ గడ్చిరోలిలో ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ యూజ్ చేసుకొని నేను ఎట్లా మనం పబ్లిక్తోని టైఅప్ కావాలి, అంటే ఒక పద్ధతిగా ఒక ప్రాపర్ వేలో ఎట్లా టైఅప్ కావాలని ఆలోచిస్తున్న టైంలో ఒక నేమ్ కాయిన్ చేస్తే బాగుంటుంది అనుకొని మేము ఆపరేషన్ ప్రస్థానాన్ని ఎందుకు పెట్టండి. ప్రస్థానం అంటే యాక్చువల్లీ జర్నీ. సో మన యొక్క జర్నీ, ఆ జర్నీ కూడా నెగిటివ్ వాతావరణం నుండి పాజిటివ్ వాతావరణానికి పబ్లిక్ని తీసుకెళ్ళాలి అనే ఒక జర్నీ. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ రావడానికి తీసుకుపోవాల్సిన జర్నీ అన్నట్టు ఒక ప్రస్థానాన్ని ఒక వర్డ్ సెలెక్షన్ చేసుకున్నాం. ఆపరేషన్ ప్రస్థానం వెళ్ళక ముందు మీరు మెయిన్ ఛాలెంజ్ ఎలక్షన్ పీస్ఫుల్గా చేశారు. నెక్స్ట్ మీకు వినాయక చవితి వచ్చింది. ఇక్కడ వినాయక చవితి మహారాష్ట్ర అనగానే ఇంకా మనం చెప్పక్కర్లేదు, పూణే తర్వాత యవత్మాల్, దుర్గాదేవి. అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ లేదు మాబ్ డిస్పెల్ చేయడం కానీ ఇష్యూస్ కాకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేశారు? అంటే బేసికల్గా గణపతి అంటే మనకు వినాయక చవితి ప్లస్ దుర్గా. వినాయక చవితి అనేది మహారాష్ట్రలోనే స్టార్ట్ అయింది. సో మహారాష్ట్రలో వినాయక చవితి ఎలా అంటే ఇక వాళ్ళ యొక్క ఫుల్ ఎనర్జీస్ అందులోనే ఉంటాయి. చాలా మేము అలర్ట్గా, అంటే ఇక మేము అంటే తక్కువ టైం పడుకుంటే ఎక్కువ టైము రోడ్ల మీద ఉంటున్నట్టుగా చేస్తాం. ఎందుకంటే వినాయక గణపతి టైంలో ఏమన్నా అయితే ఎస్పీ విల్ బి బ్లేమ్డ్ అన్నట్టు, అంటే మన మీదకి వస్తుంది. అవును, అంటే మహారాష్ట్ర మొత్తం కూడా దాని మీద అయిపోతుంది, అంతా ఉంటుంది. ప్లస్ ఇండివిజువల్ ఎస్పీగా కూడా మన రెస్పాన్సిబిలిటీ. గణపతి అనేది మహారాష్ట్ర మొత్తంలో హైయెస్ట్ ఎలక్షన్ పక్కకు పెడితే ఇన్ ఎన్ ఇయర్ పెద్ద బందోబస్తు. గణపతి అయిపోయిందంటే యూ కెన్ రిలాక్స్ అన్నట్టు. అంటే నువ్వు క్రౌడ్ మేనేజ్మెంట్ లో మేము ఏం చేసాం అంటే కంప్లీట్ గా ఈ గణపతి మండల్స్ అంటాం ఇక్కడ, ఆ మండలి వాళ్ళతోని మేము కంటిన్యూస్ గా మీటింగ్స్ తీసుకున్నాం అనమాట. శాంతత కమిటీ మీటింగ్ అంటే పీస్ కమిటీ మీటింగ్స్, మండలితో మీటింగ్స్, తర్వాత వాళ్ళ మొహల్లాలోకి వెళ్ళి మీటింగ్స్. అంటే వాళ్ళ మైండ్లో ఏముంది, అంటే ఏమన్నా పొలిటిసైజ్ చేసేమన్నా వీళ్ళు, అంటే గణపతిని కొంత ఏమైనా కమ్యూనలైజ్ చేసి ఎలక్షన్కి వాడదామని చూస్తున్నాం. అంటే ఇంత డీటెయిల్కి వెళ్ళి మేము స్టడీ చేసాము. దాని తర్వాత అది కాకుండా మా కాన్ఫిడెన్షియల్ పీపుల్ ఉంటారు కదా, అంటే మా స్పెషల్ బ్రాంచ్ పీపుల్ నుంచి కంప్లీట్గా కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము.
అది కాకుండా మా దగ్గరికి కొంత ఇన్ఫర్మేషన్ బ్లాక్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మీలాంటి మీడియా మిత్రులు ఉంటారు, మీ దగ్గరికి యాక్చువల్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ ఉంది. అన్ని మీటింగ్లలో ఇదే చెప్తాను, మీడియా వాళ్ళ దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మాకు ఏ బందోబస్తు అయినా నేను ఫస్ట్ మీడియా మీటింగ్ తీసుకొని చెప్తాను, మీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి. తర్వాత మా పోలీస్ SHOలకు కూడా అదే చెప్తా, మీరు మీడియా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్కడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. ప్లస్ పీపుల్ పోలీస్ దగ్గర ఓపెన్ కాకపోవచ్చు, కానీ మీడియా వాళ్ళకి చెప్తారు. కానీ కొంతమంది మీడియా వాళ్ళు ఆ ముసుగులో కూడా డబుల్ వేగర్ చేస్తారు. చాలా వరకు నా ఎక్స్పీరియన్స్ 99% ఆఫ్ ద పీపుల్ పోలీస్కి వెళ్ళిపోయేస్తారు. వాళ్ళు ఏమంటారంటే సార్ ఏం ఘటన కావద్దు, మీకేం వచ్చింది మీకు చెప్తాం. ఇప్పుడు నా 14 months ఎక్స్పీరియన్స్ యావత్మాల్లో నాకు పాపం వాళ్ళు అందరూ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళే, సరే ఇక్కడ ఏదో అయ్యే ఛాన్స్ ఉంది మీరు చూసుకోండి, మా టీం వెళ్ళిపోతుంది, ఇమీడియట్గా మేము హ్యాండిల్ చేస్తాం. అట్లా అంటే ఇన్ఫర్మేషన్ రావాలి కదా. ఇప్పుడు ఏదైనా మ్యాటర్ ఏమైనా అవుతుంది అని అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది ఉండాలి. దానికోసం అన్ని ఛానల్స్ మేము ఓపెన్ చేసుకున్నాం, దానివల్ల ప్రాపర్గా హ్యాండిల్ చేసాం. ఓకే, కానీ వినాయక చవితి తర్వాత నిమజ్జనం అనేది పెద్ద టాస్క్. ఆ టాస్క్ మీరు షార్ట్అవుట్ చేసుకున్నారు. అంటే మేము ఏం చేసామంటే మా దగ్గర మ్యాన్ ఫోర్స్ అయితే ఫిక్స్డ్. నా దగ్గర ఎంతమంది ఉన్నారు, అరౌండ్ 3000 పీపుల్ ఉన్నారు. అది కాకుండా ఒక అడిషనల్ మాకు కొంత హోమ్ గార్డ్స్ వస్తారు. ఇదంతా అయిపోయింది. సో కొన్ని సెన్సిటివ్ టౌన్స్, హైలీ సెన్సిటివ్ కొన్ని టౌన్స్ ఉన్నాయి నాకు, యవత్మాలు, కొన్ని ఉమర్ఖేడ్, పుసద్, ఇట్లా కొన్ని హైలీ సెన్సిటివ్. వీళ్ళని మేము కన్విన్స్ ఎలా చేసామంటే వాళ్ళ విసర్జన, మనం విసర్జన అంటాం, నిమజ్జన వాళ్ళ డేట్స్నే చేంజ్ చేసాం మేము. ఈ టౌన్ ఉన్నది కదా, మీరు ఈ రోజు చేసుకోండి, మీరు నెక్స్ట్ డే చేసుకోండి, ఒప్పుకున్నారు. కన్విన్స్ చేసాం వాళ్ళని. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము ఒకే రోజు చేస్తాం, అక్కడే జోష్ వస్తుంది వాళ్ళని కన్విన్స్ చేసాము. కన్విన్స్ అయ్యారు. సో దట్ మాకు బందోబస్తును మేము ఎక్కువ మ్యాన్ ఫోర్స్ను 2 చోట్ల వాడొచ్చు. కానీ కన్విన్స్ అయ్యారు. పబ్లిక్ అంటే నా ఒపీనియన్ ఏంటంటే మనం కన్వే చేస్తే పబ్లిక్ మనతో ఉంటారు. అంటే వాళ్ళకి మనం గుర్తు చేయాలి. ఒకవేళ ఏమన్నా అయిందనుకో బ్యాడ్గా, నష్టపోయేది ఎవరు? నష్టపోయేది పబ్లిక్కే. అవునండి. ఇప్పుడు ఏదైనా రైట్ లాగా సిచ్యువేషన్ ఏమైనా అయిందనుకో, గొడవలు అయితే నష్టపోయేది పబ్లికే కదా. అది మనం క్లియర్గా కన్వే చేసి మండలితోని, అక్కడ పొలిటికల్ లీడర్స్తోని, అందరితోని ప్రాపర్గా మనం కమ్యూనికేషన్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం నేను వచ్చిన వితిన్ ఎ మంత్ గణపతి ఉండే, దుర్గా ఉండే. ఈసారి మేము దుర్గాలో కంప్లీట్లీ వితౌట్ డీజే చేసాము 100%. అవునా? కంప్లీట్ యవత్మాల్లో డీజే అనేది లేదు. కొన్ని చోట్ల తీసుకొచ్చారు, అవన్నీ మేము సీజ్ చేసేసాము. అండ్ ఇట్లాంటి సెన్సిటివ్ టౌన్స్లో కూడా ఏదైతే హైలీ సెన్సిటివ్, పూరా మొత్తం ఎంటైర్ మహారాష్ట్రలో కూడా కొన్ని మా డిస్ట్రిక్ట్స్లో కొన్ని ప్లేస్ కన్సిడర్ టు బి హైలీ సెన్సిటివ్, అక్కడ కంప్లీట్లీ డీజే ఫ్రీ విసర్జన. కానీ అటువంటి ఆ సమయంలో మరి పొలిటికల్ ప్రెజర్ రాలేదు మీకు? మేము వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకున్నాం కదా ముందే. ఎందుకంటే మీ ప్రాంతంలో 3 సీఎం గారు అందరూ ఉన్నారు కదా మీకు. మా దగ్గర 3 మంత్రుల్లో ఉన్నారు. వాళ్ళకి క్లియర్ గా మేము ముందే మెసేజ్ ఇచ్చాము. వాళ్ళకు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళని కన్విన్స్ చేశాము, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళకు కూడా తెలుసు, పర్సనల్ గా వాళ్ళు కూడా ఫేస్ చేస్తారు. ఈ డీజే వల్ల ఎవరికి లాభం ఉంది, ఎవరికి లాభం లేదు. 95% పీపుల్ అపోజ్ అయ్యింది. మేము చెప్పాము, హాస్పిటల్స్ ఉంటాయి, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకునే జోష్ కావాలి కదా. జోష్ అని ఇప్పుడు దీనివల్ల డీజే వల్ల ఎవరికి జోష్ వస్తుంది? ఒక 10 మంది మందు తాగొచ్చి డాన్స్ చేయడం. యాక్చువల్లీ భక్తితో ఉన్న వాళ్ళు, యాక్చువల్గా మహిళలు, పిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయట్లేదు. ఇది మనం కన్వే చేసాం. మీరు ఒకరిని ఖుషి చేయాలంటే ఎవరిని ఖుషి చేస్తారో, ఆ 1% ఆఫ్ పీపుల్ ఎవడైతే ఉన్నాడో వాడు ఓటు కూడా వేయడు ఆ రోజు. అట్లాంటి వాళ్ళను ఖుషి చేయాలనుకున్నామా, లేకపోతే మనం 99% ఆఫ్ పీపుల్ని ఎవరైతే మనం చూడాలనుకుంటున్నారో వాళ్ళని చూడలేకపోతాం. సో అట్లా అందరు కన్విన్స్ అయ్యారు. 100% డీజే ఫ్రీ చేసినాం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఆపరేషన్ ప్రస్తావన చెప్పండి. అందులో 3 విభాగాలుగా తీసుకొచ్చారు మీరు. అంటే ఫస్ట్ మేము ఇట్లా చేయాలని కూడా చేయలేదు. నేను ఫస్ట్ ఒక నేమ్ కాయిన్ చేసి ఎలా చేయాలనుకున్నప్పుడు గేమ్స్ కండక్ట్ చేశాము. నేను అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఏం చేశాము, క్రికెట్, కబడ్డీ అండ్ వాలీబాల్, ఈ 3 గేమ్స్ని పబ్లిక్లో ఫస్ట్ పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళ దగ్గర ఎన్ని విలేజెస్ ఉంటాయో ఆల్రెడీ టీమ్స్ ఉంటాయి, వాళ్ళ గేమ్స్, తర్వాత డివిజన్ లెవెల్లో, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో గేమ్స్ కండక్ట్ చేశాం. దానివల్ల పబ్లిక్లో అంటే మనకు ఒక తెలియని ఒక ఎనర్జీ, యూత్లో కూడా ఒక తెలియని కనెక్టివిటీ పోలీసుతో చాలా అయిపోయింది. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ SHO తన కింద ఒక 60-70 విలేజ్లు ఉన్నాయనుకోండి, తను ఎప్పుడు 60-70 విలేజ్లు విజిట్ చేయకపోవచ్చు, కానీ దీనివల్ల విజిట్ చేయాల్సి వచ్చింది. అన్ని విలేజ్లోకి వెళ్ళాడు, తన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు, పబ్లిక్లో తెలియకుండా ఒక యూత్తో కనెక్ట్ ఏర్పడింది. మీకు చెప్తాను దీని ఉపయోగం ఎక్కడైందని. దీనివల్ల ఏమైపోయింది, ఆ గేమ్స్ ఒక పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల దాన్ని సీఎం గారు చాలా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇది మహారాష్ట్రలో ఎక్కడ జరగదు, గడ్చిరోలిలో చేసాం మేము, కానీ వేరే డిస్ట్రిక్ట్స్లో ఎక్కడ చేయలేదు. గేమ్స్ అంటే జనరల్గా పోలీస్ గేమ్స్, అంటే పోలీస్ టీమ్సే ఆడుకుంటే అన్నట్టుగా ఉంటుంది, కానీ పబ్లిక్తో గేమ్స్ ఆడిపోయడం ఫస్ట్ టైం. అది చాలా రివల్యూషనరీ అయింది. సీఎం గారికి నోటీస్లోకి అయింది. దాని తర్వాత ఏం చేశామంటే
ఐ థింక్ ఫిబ్రవరిలో. అంటే ఇక్కడ ఈ మాకు యవత్మాల్ అంటే నేను డిస్టిక్ని స్టడీ చేస్తున్నప్పుడు యవత్మాల్ డిస్టిక్ అనేది మోరార్లెస్ ఇది అగ్రికల్చరల్ డిస్టిక్ అన్నట్టు. చాలా వరకు కాటన్ ఫార్మర్స్, మీరు ఎక్కడ చూస్తే కూడా కాటన్, సోయాబీన్ ఈ టైప్ ఆఫ్ ఫార్మర్సే ఎక్కువ. అంటే ఇక్కడ యూత్కి లోకల్ కంపెనీస్ ఏం లేవు చెప్పాలంటే ఎంప్లాయ్మెంట్కి. ఒక 2-3 పెద్ద కంపెనీ, ఒకటే కంపెనీ ఉంది పెద్దది, మిగిలిన చిన్న పెద్దవి ఉన్నాయి, కానీ అంత ఎంప్లాయ్మెంట్ అబ్జర్వ్ చేసేది లేవు. సో వీళ్ళకి మనం ఏదైనా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి అంటే యూత్ అనే వాళ్ళని క్రైమ్ నుండి, ఇప్పుడు మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే చాలా వరకు జువినైల్స్ క్రిమినల్స్ ఎక్కువ. అంటే 16 years, 17 years, 18 years నుండి 25 years మధ్యలో ఆ గ్రూప్ వాళ్ళు క్రిమినల్స్ క్రైమ్ వైపు డైవర్ట్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది. కొంత స్టడీ చేసింది. అంటే వీళ్ళని ఎట్లా స్టాప్ చేయాలి మనం యంగ్ ఉన్నప్పుడు అనే ఉద్దేశంతో వీళ్ళని ఒక పనిలో పెట్టాలి. మెయిన్గా వాడు పనిలో ఉంటే, వాడు బిజీగా ఉంటే వాడు ఆబ్వియస్లీ దీని వైపు రాడన్న ఉద్దేశంతో ఒక జాబ్ మేళ ఆర్గనైజ్ చేసాం. ఆల్మోస్ట్ 7,000 people పార్టిసిపేట్ చేశారు. కంపెనీస్ ఎక్కడి నుంచి వచ్చాయండి? చాలా వరకు హైదరాబాద్ నుండి తీసుకొచ్చాము, కొంత నాగ్పూర్ అని హైదరాబాద్, కొన్ని కన్సల్టెన్సీలు వాళ్ళని కనెక్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి అందులో కొంత హెల్త్ డిపార్ట్మెంట్లో, కొంత ఎయిర్పోర్ట్లో, తర్వాత వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్గా, అట్లా రకరకాలుగా కంపెనీస్ వచ్చాయి. వాళ్ళు రిక్రూట్ చేసుకొని వెళ్ళిపోయారు. దాని తర్వాత నేను ఇప్పుడు మొన్న ఎప్పుడైతే సమ్మర్ వచ్చిందో ఏప్రిల్లో, అంటే మనకు ఒక ఐడియా ఏమొచ్చేసింది, ఏదన్నా అంటే ఇప్పుడు మామూలుగా ఏంది, ఏదైనా క్రైమ్ అయింది అనుకో, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, మహిళల మీద అత్యాచారం అయింది, అన్యాయం ఇది అంటూ ఉంటాం, కానీ మనం ఏం చేస్తున్నాం యాక్చువల్గా అదర్ దెన్ ఇప్పుడు లా ఉంది. నేను అదే అంటే మీకు చెప్పినట్టు యాక్ట్ అనేది ఉంది, కానీ యాక్ట్కు భయపడి ఎవరు ఫాలో అవుతున్నారు అంటే ఇది పనిష్మెంట్ అవుతుంది ఇదని మనం అనుకుంటున్నాం, కానీ ప్రజల్లో ఆ రకంగా భయం ఉందా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో నేనేమనుకున్నా అంటే ఫస్ట్ గర్ల్స్లో అండ్ ఉమెన్లో ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావాలి. అన్ని చోట్ల పోలీసు ఉండరు, అన్ని చోట్ల వాళ్ళ ఫ్యామిలీ ఉండరు. ఒక అమ్మాయి కానీ ఒక లేడీ కానీ తను ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్తున్నప్పుడు కానీ, లేదా ఒక చోట ఉన్నప్పుడు కానీ ఎవరన్నా తన మీద ఏదన్నా అత్యాచారం చేయడానికి కానీ అఘాయిత్యం చేయడానికి వస్తే తనను తాను ప్రొటెక్షన్ చేసుకునేంత కెపాసిటీ ఉందన్న కాన్ఫిడెన్స్ తనకు ఉండాలి అని ఆ ఉద్దేశంతో ఏం చేశామంటే ఆపరేషన్ ప్రస్థాన కింద ఒక సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అని డిజైన్ చేసి ఫస్ట్ ఒక బ్యాచ్ తయారు చేసి ఒక 250 గర్ల్స్ని సెలెక్షన్ చేసి ఇక్కడ మా పోలీస్ ముఖ్యాలయంలోనే హెడ్ క్వార్టర్స్లోనే పెట్టి వాళ్ళని 2 days కోర్సు డిజైన్ చేసాం. మార్నింగ్ ఈవినింగ్ ఒక మంచి ఒక కరాటే టీమ్ దొరికింది. వాళ్ళకి నేను చెప్పాను, బాబు మీరు ఏం చేయాలంటే ఒక అమ్మాయిని ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే హౌ టు డిఫెండ్ హర్ సెల్ఫ్, డిఫెండ్ చేసి తను పారిపోతుంది, అట్లాంటిది ఒక కోర్సు డిజైన్ చేయమని చెప్పాను. అంటే మాకు ఇవన్నీ మాకు ఎన్పిఏలో నేర్పిస్తారు, యాక్చువల్గా నేషనల్ పోలీస్ అకాడమీలో నేర్పిస్తారు మాకు. అదే కోర్సుని నేను పబ్లిక్ నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే సింపుల్ చిన్న కోర్సు. సో వాళ్ళకి ఏం చెప్పాం, బేసిక్ పంచెస్, కిక్స్, తర్వాత ఎవరన్నా జుట్టు పట్టుకున్నారు, చేతి పట్టుకున్నారు, లేదంటే ఏదైనా పట్టుకుంటే కూడా ఎట్లా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఎవరైనా చాకుతో వచ్చారు, ఎవరైనా వెపన్ గన్నుతో వచ్చారు, హౌ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ మూవ్ అవే ఫ్రమ్ దట్. అది మేము డైలీ 2 days కోర్సులో మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours అట్లా చేశాము. అది చాలా సక్సెస్ అయింది. అది కాకుండా డే టైంలో అన్ని మన పోలీసు క్రిమినల్ లాసు, సైబర్ లాసు, ఉమెన్ రిలేటెడ్ లాసు, అంటే వాళ్ళ హక్కులు, అట్ ద సేమ్ టైం వాళ్ళ బాధ్యతలు కూడా నేర్పించాము. అంటే ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్లో అందరూ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది నాకు హక్కు అని అంటారు, కానీ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఇచ్చింది, అది ఎవరు మాట్లాడరు. సో ఫండమెంటల్ డ్యూటీస్ నేర్పించడం, యాజ్ ఎ సిటిజన్గా మీ బాధ్యతలు ఏంది, ట్రాఫిక్ డిసిప్లిన్, సివిక్ డిసిప్లిన్, ఇట్లాంటివన్నీ మేము 2 daysలో క్లాస్ రూమ్లో, అంటే మార్నింగ్ ఈవినింగ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే కరాటే ట్రైనింగ్, మిగిలిన టైంలో క్లాస్ రూమ్ అట్లా ఇప్పించి చేశాము. అట్లా యాక్చువల్గా నేను ఏమనుకున్నాము, సమ్మర్ టైంలో ఒక 1000 peopleకి ట్రైనింగ్ ఇవ్వాలన్న ఒక గోల్తోనే మేము స్టార్ట్ చేశాం. కానీ అది కంప్లీట్గా పబ్లిక్ డ్రివెన్ స్కీమ్ అయిపోయింది. అంటే పబ్లిక్ నుండి ఎంత డిమాండ్ వచ్చిందంటే ఒక టౌన్లో మేము ఒక గ్రూప్ని తీసుకోలేదు, అంటే బ్యాచ్ మాకు ఇక్కడ సరిపోతుంది, అకామిడేషన్ సరిపోతుంది అంటే దే హ్యావ్ రిటర్న్ లెటర్ టు మీ, అంటే మమ్మల్ని ఖచ్చితంగా తీసుకోవాలి సార్, మమ్మల్ని ఎందుకు ఎక్స్క్లూడ్ చేస్తున్నారని. తర్వాత ఆ బ్యాచెస్ని 5 batches అనుకుంటే 5 into 200 అనుకుంటే 1000 అనుకుంటే ఇట్ వెంట్ టిల్ 1800 దాకా లేదు చేయాల్సి వచ్చింది. తర్వాత ఇది చేసిన తర్వాత ఇక్కడ మంత్రులు వీళ్ళందరూ చూసి, అంటే సీఎం గారు కూడా దాని గురించి అప్రిషియేట్ చేసి అందరు మేము గురించి చర్చిస్తే వాళ్ళు అన్నారు, సరే మీరు ఇక్కడ ఆపకండి, ఇది ఇట్ ఈస్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, దీన్ని మీరు స్కూల్ లెవెల్కి తీసుకెళ్ళండి మాకు మంత్రి గారే ఒకరు సలహా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేమేం చేసాము, జూన్లో స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే స్కూల్స్కు అప్రోచ్ అయ్యాము, స్కూల్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు. అట్లా చేస్తూ యవత్మాల్ టౌన్లో ఉన్న ఆల్మోస్ట్ మేము అంటే మేజర్ స్కూల్స్లో 11 schools కవర్ చేసాము. అందులో ఇప్పుడు కొంతమంది బాయ్స్ను కూడా మేము ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే బాయ్స్కి కూడా నీ డ్యూటీ నీకు తెలియాలి, నేను గర్ల్ని వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం.
అట్ ద సేమ్ టైం క్లాస్ రూమ్లో బాయ్స్ని కూడా కూర్చోబెట్టి ఇప్పటి వరకు అట్లా ఆల్మోస్ట్ 6,000 పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చాము. ఓకే. ఇప్పుడు మొన్న సీఎం గారు వచ్చినప్పుడు సీఎం గారి ముందు ఇది ఒక డెమో ఇప్పించాము. సార్ కూడా దాన్ని అంటే తన కళ్ళ ముందు చూసి కూడా అప్రిషియేట్ చేశారు. ఏమన్నారు? మూడోసారి రెండోసారి అంటే తను అప్రిషియేట్ చేశారు. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని ఉంటుంది కదా, స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా షీ హ్యాస్ అప్రిషియేటెడ్ దిస్ యాజ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. తను ఏమందంటే ఈ స్కీమ్ని యాక్చువల్లీ మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి నేను అందరికీ చెప్తానని కూడా తను చెప్పింది ఒక వీసీలో మాకు. ఓకే. డీజీబీసీలో. ఓకే సార్, మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పుతున్నారు అమ్మాయిలకి, అంటే ఎవరైనా అటాక్ చేస్తే మనం ఏం చేయాలని. కానీ దానికన్నా ముందు వాళ్ళలో ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు మనం కాన్ఫిడెన్స్ తెచ్చుకుని ఎలా మనం ఎస్కేప్, హౌ టు ఎస్కేప్ అనేది కూడా నేర్పితే బాగుంటుంది కదా. ఖచ్చితంగా మీరు చెప్పింది కూడా మేము ఫాలో చేస్తాం. అంటే ఇందులో అట్లనే ఇదంతా ఒక కొట్టడం వరకే కాకుండా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటా, ఆ అమ్మాయి అక్కడ నుంచి రెస్క్యూ చేసుకోవడం అనేది అప్పుడు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ పనిచేస్తుందంటే ఆ అమ్మాయిని ఎలాగో ఒక ట్రాక్ చేసి అక్కడ నుంచి బయటపడిపోవచ్చు కదా. కరెక్ట్, మీరు అన్నది మేము అది నెక్స్ట్ దానిలో ఇంక్లూడ్ చేసుకుంటాం. ఓకే. ఇది అంటే వీ టార్గెటెడ్ టు ట్రైన్ మినిమం 30,000 గర్ల్స్. 6,000 అయింది. మా మధ్యలో ఏమైంది ఒక 2 months అంటే ఎక్సెసివ్ రెయిన్ఫాల్ ఉండే కదా, రెయిన్స్ వల్ల అది బ్రేక్ ఇచ్చాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. అందులో ఏర్పాటు చేస్తారు అది ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది. ఇప్పుడు యాడ్ చేస్తాం. ఓకే సార్, వెబ్సైట్ గురించి చెప్పండి. యావత్మాల్ వెబ్సైట్ అంటే ఇప్పుడు బేసికల్గా ఏమవుతుండే అంటే ముందు మాది ఒక ఓల్డ్ వెబ్సైట్ ఉండే, అది చూస్తే మాకేం అట్రాక్టివ్ అనిపించలేదు. అంటే మా సీఎం గారు ఏం చేశారంటే ఇక్కడ తను ముఖ్యమంత్రిగా జాయిన్ అయిన వెంటనే 100 days ప్రోగ్రామ్ అని ఒక టాస్క్స్ ఇచ్చారు అన్ని డిపార్ట్మెంట్లకి. ఫస్ట్ రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లకి ఇచ్చారు, మీ పెండెన్సీ కానీ అన్ని టాస్క్స్ ఇచ్చారు. అది అయిపోయిన వెంటనే మళ్ళీ 150 days ప్రోగ్రామ్ పెట్టారు. అంటే తను ఎక్కడ రెస్ట్ ఇవ్వలేదు మాకు. సో దానిలో భాగంగా మేము తన వెబ్సైట్ని కూడా అందరూ చేయండి అన్నారు. నేను అన్ని వెబ్సైట్లను స్టడీ చేయాలంటే మేమేమనుకున్నామంటే ఒక సిటిజన్కి కావచ్చు, లేదంటే ఒక నా పోలీస్ కానిస్టేబులే కావచ్చు, పోలీస్ ఆఫీసర్కే కావచ్చు, ఎక్కడికి ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా పోలీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒక వెబ్సైట్లో దొరకాలి అన్న ఉద్దేశంతో చాలా వెబ్సైట్లు స్టడీ చేసి మా వెబ్సైట్ మీద డిజైన్ చేయించాము. చూపించాలా మీకు? అంటే వెబ్సైట్ని డిజైన్ ఎట్లా చేయాలనుకున్నామంటే ఒక కామన్ మ్యాన్కి మన పోలీస్ వెబ్సైట్ విజిట్ చేస్తే పోలీస్ రిలేటెడ్ డేటా, అంటే మా జిల్లా గురించి డేటా మొత్తం రావాలి, ఆఫీసర్ల ఫోన్ నెంబర్స్ కావచ్చు, మేము చేసే యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని హెల్ప్ లైన్స్ ఇచ్చాము. మామూలుగా ఎమర్జెన్సీ కాంటాక్ట్, ఉమెన్ హెల్ప్ లైన్, సీనియర్ సిటిజన్, చైల్డ్ హెల్ప్ లైన్, నార్కోటిక్, సైబర్, ఇవి ఇస్తూ మా ఇక్కడ చేస్తే మీరు ఈ లెఫ్ట్ సైడ్లో ఏం చేసాము, ఇది ఒక మీద అప్లై సర్కార్ పోర్టల్ అని ఉంటుంది. అంటే ఇది గవర్నమెంట్ వెబ్సైట్. అంటే మేము ఏం చేసామంటే ఆల్మోస్ట్ ఒక 17 సర్వీసెస్ కంప్లీట్గా ఆన్లైన్ చేసాము. అంటే ఒక సిటిజన్ ఇప్పుడు మా దగ్గర క్యారెక్టర్ వెరిఫికేషన్ కావచ్చు, ఏదైనా ప్రొసెషన్ తీసుకోవాలనుకున్నా, ఇప్పుడు గణపతి టైంలో వాళ్ళు విసర్జన చేయాలంటే అది పర్మిషన్ తీసుకోవాలి, దుర్గా టైంలో ఏదైనా లౌడ్ స్పీకర్ పెట్టాలన్నా లైసెన్స్ తీసుకోవాలి. కంప్లీట్గా ఇవన్నీ ఆన్లైన్ చేసామన్నమాట. సో వాళ్ళకి ఆన్లైన్ చేసి ఆ వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చేసాము. ఇక్కడ క్లిక్ చేశారంటే డైరెక్ట్గా ఆ కన్సర్న్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. లోకల్ పోలీసుకి వెళ్ళక్కర్లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా ఆన్లైన్లో చేసేసాము. సో ఆ కన్సర్న్ ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు ఆన్లైన్లో నేను అప్లై చేస్తాను, మీ వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసిన తర్వాత ఇస్తారా వెంటనే ఇస్తారా? వెరిఫై చేస్తారు, కానీ దానికి టైం లిమిట్ ఉంది. చాలా వరకు సర్వీసెస్ని నేను కంప్లీట్గా డైలీ మానిటర్ చేస్తాను. కొన్ని 48 hours ఇచ్చేసేయాలి, కొన్ని 72 hours ఇచ్చేసేయాలి, అట్లా కొన్ని 1 week ఇచ్చేసేయాలి. అవి వాళ్ళకు మ్యాండేటరీ చేసేసాం. అది కాకుండా ఇవన్నీ ఇప్పుడు చాలా వరకు పోర్టల్స్ ఉన్నాయన్నమాట, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఆ పోర్టల్స్ అన్నిటితోనే మా వెబ్సైట్ని లింక్ చేసాం. ఇప్పుడు ఎవరిదైనా మొబైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది పోర్టల్ ఉంది, మొబైల్ లాస్ట్ కానీ స్టోలెన్ కానీ అయిందనుకో, వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఇది. ఈ పోర్టల్ ఇచ్చేసాం, క్లియర్గా ఇక్కడ పెట్టాం. ఇది క్లిక్ చేశారంటే ఈ పోర్టల్కి వెళ్ళిపోయింది, ఫిల్ చేశారంటే అట్లీస్ట్ ఇమీడియట్గా మొబైల్ బ్లాక్ అయిపోతుంది ఐఎంఐతోని. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయినా కూడా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసినా ఆ కన్సర్న్ వెబ్సైట్కి వెళ్తాయి. సోషల్ మీడియా అబ్యూస్ ఎవరైనా చేసినా, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా అంటే వాళ్ళు కంప్లీట్గా సిటిజన్ కంప్లీట్ చేయడానికి ఇచ్చేసాం. అయితే మనం పాస్పోర్ట్ది కూడా మేము వెబ్సైట్ ఇచ్చేసాం అనమాట ఇక్కడ. అంటే సిటిజన్కి పోలీస్తోని ఎక్కడెక్కడ వస్తుంది అవన్నీ లింక్ చేసాము. తర్వాత వాళ్ళ పోలీసు క్యారెక్టర్ వెరిఫికేషన్ అని ఉంటుంది కదా, దాన్ని కూడా ఆన్లైన్ చేసేసాము. అంటే వాళ్ళు క్లిక్ చేస్తే కన్సర్న్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. అట్లా అన్ని సేవల్ని ఆన్లైన్ చేసినాయి, మేము ఆన్లైన్ చేసినాం. ఏవైతే సేవలు చేసినామో ఆన్లైన్ సేవలు కేంద్ర సర్కారీ, మనకు రాష్ట్ర సర్కారీ ఏవైతే
ఆన్లైన్ పోర్టల్స్ ఉంటాయి, అవన్నీ మా వెబ్సైట్లో పెట్టాము. ఇది కాకుండా మా మ్యాప్ చూస్తే మీరు యవత్మాల్ మ్యాప్లో అన్ని మేము పోలీస్ స్టేషన్స్ని మ్యాప్ చేసాం. మ్యాప్లో అంటే నేను అన్నిటిని మార్కింగ్ చేసి పెట్టాము. యూ టేక్ ఎనీ పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్ చేసి పెట్టాము. ఇక్కడ క్లిక్ చేసామంటే అక్కడ ఉన్న ఆఫీసర్ పేరేంటిది, ఆ పోలీస్ స్టేషన్ డైరెక్షన్స్, మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే తన కంప్లీట్గా నేము, తన ఫోన్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. ఇట్లా కంప్లీట్గా యూజర్ ఫ్రెండ్లీ చేసేసాము. అది కాకుండా కూడా ఇట్లా సింగిల్ ప్లేస్లో కూడా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్లు ఎంతమంది అయితే ఉన్నారో డివిజన్ వైజ్ డివిజన్ వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళ ఫోన్ నెంబర్ అట్లా అయితే ఇమీడియట్గా మేము అప్డేట్ చేస్తూ ఉంటాం అది కంప్లీట్గా. ఇది అది కాకుండా మళ్ళీ మన పోలీస్ పీపుల్ కూడా ఉంటారు కదా, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళకు కూడా వెల్ఫేర్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మరి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏవో జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అట్లాంటివి కూడా ఇక్కడ అన్ని పెట్టాం. వాళ్ళకి కూడా ఎంపానల్ హాస్పిటల్స్ ఉంటాయి, చాలా మందికి తెలియదు. ఇది క్లిక్ చేస్తే కంప్లీట్గా మహారాష్ట్ర మొత్తంలో ఉన్న హాస్పిటల్స్ అన్ని లిస్ట్ వస్తాయి. అంటే పోలీసు యోజన కింద ఉన్న హాస్పిటల్స్ వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, అట్లా పోలీస్కి కానీ లేదనుకుంటే సిటిజన్స్ కానీ బెనిఫిట్ అయ్యే రకంగా మేము అన్నీ చేశామన్నమాట. సార్ ఇది కేవలం యవత్మాల్ ప్రజలకైనా మహారాష్ట్ర ప్రజలు ఇది ఇప్పుడు ఈ వెబ్సైట్ ఎవరైనా వాడుకోవచ్చు. ఇది ఎందుకంటే ఈ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కామన్ ఫర్ ఆల్ ఓవర్ ఇండియా. అన్ని పోలీస్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక వెబ్సైట్ లో పొందుపరచు. ఏ స్టేట్ అయినా టచ్ ఎవరైనా ఏ స్టేట్ వాళ్ళైనా ఇవి వాడుకోవచ్చు. ఒకవేళ వేరే స్టేట్ నుంచి వాళ్ళు మీ వెబ్సైట్కి వచ్చారనుకుంటే ఆయనకున్న సమస్య అది ఇక్కడ తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయింది, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ సపోజ్ మీకు సోషల్ మీడియా అబ్యూజ్ అయింది, ఇప్పుడు మీకు ఎవరో మీకు తెలియదు, అంటే మీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇది క్లిక్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్, ఇది నేను క్లిక్ చేశాను అనుకో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. మీరు ఇక్కడ చూస్తే I4C గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ పోర్టల్కి వెళ్ళిపోయినాం. నా ఫోన్ పోయింది అనుకోండి, ఎక్కడ మీ ఫోన్ వెళ్ళింది అనుకుంటే ఇక్కడ కంప్లైంట్ హియర్ ఫర్ లాస్ట్ ఆర్ స్టోనల్ మొబైల్ అని పెట్టాం. మీరు ఎక్కడ ఉండొచ్చు, వాళ్ళలో ఎక్కడైనా ఉండొచ్చు. మా వెబ్సైట్ విజిట్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. పోలీస్ రిలేటెడ్ పోర్టల్ ఉంది, మీరు వాళ్ళలో మీరు అమెరికా నుండి కూడా క్లిక్ చేసి మీ మొబైల్ పోయిందని మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది అది. అంటే మీరు డీటెయిల్స్ ఇచ్చేస్తారు ఇక్కడ. నేను అనేది మేము ఏం చేసామంటే ఇప్పుడు గవర్నమెంట్స్ ఎన్నో పోర్టల్స్ ఎన్నో సేవలు తీసుకొస్తుంది, కానీ చాలా మందికి తెలియదు. అవన్నిటిని మా వెబ్సైట్లో ఈజీలీ యాక్సెసిబుల్ అయ్యేటట్టు పొందుపరిచాము. అది కాకుండా ఈ చాట్ బోర్డ్ కూడా ఇచ్చేసాము. యవత్మాల్ పోలీస్ చాట్ బోర్డ్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటికల్గా ఇప్పుడు ఎవరికన్నా నువ్వు మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా రిప్లై ఇచ్చేస్తూ ఉంటుంది. మీరు మీకేం కావాలో దానికి కూడా ఆన్సర్ వస్తుంది. ఎక్కువగా సైబర్ క్రైమ్ జరుగుతుంది, వాళ్ళు సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇక్కడ మీ పోర్టల్ ఇచ్చాక సోషల్ మీడియా అబ్యూస్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, అంటే ఎవరైతే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఉంది గవర్నమెంట్ 1930 మీరు అన్నది అది 1930 ఏంది సైబర్ హెల్ప్ లైన్. ఈ వెబ్సైట్ కూడా ఉంది, వెబ్సైట్లో కూడా వెళ్ళి మనం సైబర్ క్రైమ్ ఫైల్ కంప్లైంట్ ఇక్కడ చూడండి లర్న్ అబౌట్ సైబర్ క్రైమ్ ఫైల్ కంప్లైంట్. అంటే మేము ఏం చేసామంటే అన్ని మన 2 రాష్ట్రాలు అంటే మన తెలుగు మా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నైతే పోర్టల్స్ తీసుకొచ్చా అవన్నీ మా వెబ్సైట్లో పెట్టాము. ఇట్లా అంటే క్రైమ్ జరిగిన తర్వాత ఏం చేయాలని చెప్తున్నారు మీరు, కానీ ఇటువంటి క్రైమ్ జరుగుతాయని ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి ఏమన్నా టిప్స్ ఇచ్చారా? ఇవన్నీ చాలా సిటిజన్ సర్వీసెస్ అని ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ సైబర్ అవేర్నెస్ అని ఉంది. ఇట్లా మేము అన్ని చాలా వరకు ఇవన్నీ తయారు చేసి పోస్టర్స్ వీడియోస్ తయారు చేసి చేస్తూనే ఉంటాం. అది కాకుండా మేము అన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు ఉన్నాయి, వాట్సాప్ ఛానల్ ఉంది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. విదర్భలో మాది హైయెస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్డ్ ఛానల్ నాది కూడా. ఇది యవత్మాల్ పోలీస్ ఆఫ్టర్ నాగ్పూర్ సిటీ. నాగ్పూర్ పెద్ద సిటీ కాబట్టి ఎక్కువ. అంటే మాది వేరే వాళ్ళు ఇంత ఇన్నోవేటివ్గా చేస్తామంటే వాళ్ళు ఇది చూసి చేస్తూ ఉంటారు. అంటే అంత ప్రొఫెషనలిజం తీసుకొచ్చాం బేసికల్గా. టెక్నాలజీ బాగా వాడుతున్నారు, టెక్నాలజీ బాగా వాడుతున్నాం. టెక్నాలజీ విత్ లిటిల్ ఇన్నోవేటివ్నెస్, ఎట్లా మనం ప్రజలకి దగ్గర అవ్వాలి, ప్రజలకి ఎట్లా బెనిఫిట్ అవ్వాలి మెయిన్గా. అంటే చాలా వరకు ఇప్పుడు మీరు అన్నట్టు సైబర్ క్రైమ్స్లో ప్రాబ్లం ఏంది, ఏదైనా అయినప్పుడు ఏం చేయాలని అర్థం కాదు. ఇప్పుడు ఈ వెబ్సైట్ని మేము కంప్లీట్గా ఒక షార్ట్ వీడియో చేసి పబ్లిక్ తీసుకెళ్ళబోతున్నాం. అంటే గోల్డెన్ అవర్ ఉంటుంది కదా, ఇప్పుడు మీ సైబర్ క్రైమ్ జరిగింది, ఫైనాన్షియల్ ఫ్రాడ్. సైబర్ క్రైమ్ అంటే ఇట్ ఈస్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉంది బేసికల్గా. మీ అకౌంట్లో డబ్బులు పోయాయి, ఆ గోల్డెన్ అవర్లో కనుక మీరు దాన్ని రిపోర్ట్ చేస్తే అది ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆ అమౌంట్ బ్లాక్ అవుతుంది. అది ఇప్పుడు మేము యాక్టివ్గా పబ్లిక్లోకి తీసుకెళ్తాం. అది దానికోసమే ఇందులో పెట్టాం. ఇప్పుడు వారికి సిటిజన్కి ఏం చేయాలి, వెబ్సైట్ విజిట్ చేయి, ఏం లేదు నీకు అందులో, ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఈజీగా అవైలబుల్గా ఉంది, ఫిల్ చేయడమే. ఓకే సార్, ఇంకా యవత్మాల్లో బాడీ అఫెన్సెస్ సంవత్సరంలో తీసుకుంటే 74, ఈ సంవత్సరంలో 50 వరకు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఆ పబ్లిక్ మూడ్ ఎలాగుంటుంది, ఆ మూడ్ ఏంటంటే ఇది ఫ్యాక్షనా లేదంటే మాఫియావా లేదా చిన్న చిన్న ఇష్యూస్కే మర్డర్లు చేస్తారు? ఇక్కడ ఫ్యాక్షన్ మాఫియా అట్లాంటి పాలిటిక్స్ అట్లాంటి గుండాగిరి ఏం లేదు ఉండేది. చాలా వరకు
దాన్ని ఎలిమినేషన్ చేయడం జరిగింది. అది కాకుండా మా దగ్గర చిన్నగా ఎవరన్నా ఈ జువెనైల్స్ లాగా గ్యాంగ్ లాగా ఫామ్ చేయడానికి చేస్తే మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్లాంటి నేను ఇప్పుడు రోజు మేము డీసీఆర్ చదివేసి నేను ఏం చేస్తా అంటే ఈ మైనర్స్ కానీ లేదంటే అండర్ 25 కానీ వాడు క్రిమినల్ అయినంటే వెంటనే నా ముందు ప్రొడ్యూస్ చేయమని చెప్తాను. అసలు వాడు ఏ కారణం వల్ల ఇందులోకి వచ్చాడు అంటే కోర్ స్టడీ చేయడం కోసం అది నేను పర్సనల్గా కేర్ తీసుకుంటా. అది కాకుండా మా దగ్గర స్ట్రిక్ట్ యాక్ట్స్ ఉన్నాయి, మీకు తెలుసు అనుకుంటా. మోకా యాక్ట్ ఉంది, ఎంపీడీఏ ఉంది. సో ఇట్లాంటి గ్యాంగ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము ఇప్పటివరకు నేను వచ్చిన తర్వాత 3 మోకా యాక్ట్ 3 గ్యాంగ్ల మీద పెట్టాము. గ్యాంగ్ను మేము తడిపారి చేస్తూ ఉంటాము, ఇట్లా స్ట్రిక్ట్గా చేస్తాం. కానీ చాలా వరకు క్రైమ్ చూస్తే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది 70-80% ఇలిసిట్ రిలేషన్స్ కావచ్చు, ఫ్యామిలీ రీజన్స్ కావచ్చు, ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, అంటే దే ఆర్ ఎట్ పర్సనల్ లెవెల్ గొడవలే. మీరు చెప్పింది చాలా వరకు ఆ గ్యాంగ్ రిలేటెడ్ అనేది చాలా తక్కువ. తెలిసి ఉందండి, లేదంటే ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఎక్కువ మర్డర్ కావడానికి ఎట్లా ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ అంటే ఆర్థిక సంబంధం గొడవలతో ఉంటాయా లేదా సెక్సువల్ జెల్సీ ఇలిసిట్ రిలేషన్స్ వల్ల చాలా మర్డర్స్ ఎక్కువ అవుతా ఉంటాయి. ఓకే, ఆర్థిక కూడా ఉన్నాయి కానీ అవి తక్కువనే. కానీ చాలా వరకు అయితే ఇలిసిట్ రిలేషన్ అని మేము అబ్జర్వ్ చేశాను, నేను స్టడీ చేశాను నేను. అచ్చా, సరే వీటి మీద ఫోకస్ కదా పాటు ఇంకా గుండాగిరి మీద మీ ఫోకస్ ఎలా ఉంటుంది? అంటే ఈ గుండాగిరి దాదాగిరి ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ మీద ఒక్కసారి క్రైమ్ మాకు రిజిస్టర్ అయిందంటే మేము స్ట్రిక్ట్గా తీసుకొని వాళ్ళ మీద మోకా పెట్టేస్తాం, అయిపోతుంది. అంటే అందరికి మేము మోకా పెట్టలేరు కదండి. అంటే మోకా కావచ్చు, ఎంపీడీఏ వాడు జైలుకి వెళ్తాడు, జైలుకి బయటకు వచ్చిన వెంటనే ఎంపీడీ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్. మన దగ్గర పీడీ యాక్ట్ పీడీ యాక్ట్ పెట్టేసి వీళ్ళను సాధారణంగా గుండాగిరి దాదాగిరి చేసిన వాళ్ళని కేసులు పెట్టి జైలుకి పంపిస్తారా లేదా ముందు టెంపరీగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంటారా? అంటే మహారాష్ట్రలో చాలా ప్రొఫెషనల్ గా మేము డీల్ చేస్తూ ఉంటాం బేసికలీ. ఇక్కడ కనబడకుండానా? లేదు, అంటే సీరియస్ గానే ప్రొఫెషనల్ గా ఉంటుంది ఇక్కడ. అంటే చాలా ప్రొఫెషనల్ పోలీసింగ్ కంపారేటివ్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ. అంటే కంపారిజన్ అని కాదు, అంటే నా అబ్జర్వేషన్ పబ్లిక్ లోనే వాడు పనిష్మెంట్ ఇస్తారా? పనిష్మెంట్ అంటే మేము అదే అంటున్నాం కదా, అంటే లీగల్ వేలోనే వెళ్ళిపోతాం. ఇక్కడ లీగల్ అవేర్నెస్ పబ్లిక్ లో కూడా చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు మన ఆఫీసర్లు ట్రబుల్స్లోకి వెళ్ళకూడదు, నేను అదే చెప్తాను. వాడికి ఎవడుకో నువ్వు అది చేయడం పోయి నువ్వు ట్రబుల్స్లోకి వెళ్ళకూడదు. వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఎందుకు మనం అనవసరంగా. దెర్ ఆర్ మెనీ లీగల్ వేస్ ఉన్నాయి మా దగ్గర. ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇదివరకు నేను రాకముందు ఏం చేసేవాళ్ళు ఇక్కడ ప్రివెంటివ్ యాక్షన్ తెలుసు మీకు బైండ్ ఓవర్ అంటాం కదా, 5,000కి 10,000కి బైండ్ ఓవర్ చేసేవాళ్ళు. 5,000 10,000కి బైండ్ ఓవర్తో వాడికి ఏం పోతుంది, ఇలానే పే చేస్తాడు వాడు. మేము బైండ్ ఓవర్ అమౌంట్స్ని బాండ్ అమౌంట్స్ని 1,50,000 నుండి మినిమం 50,000 చేసేసాను. 50,000 నుండి 1 lakh. అంటే మనకు ఆ పింఛు రావాలి. అంటే నాకు నా జేబులోకి వెళ్ళి ఇప్పుడు నేను మళ్ళీ క్రైమ్ చేస్తే 1 lakh పోతుంది. 1 lakh సంపాదించాలంటే మనకి 1 year పట్టచ్చు. సో అట్లాంటివి స్ట్రిక్ట్ గా విత్ ఇన్ లీగల్ గానే మాకు చాలా పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ ని వాడితే చాలు, ఏం అవసరం లేదని నేను చెప్తాను. ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ ఇట్. కానీ మహారాష్ట్రలో పోలీస్ అనగానే మధ్యలో పవర్ చూపిస్తారు, మైండ్ పవర్ కదా అంటుంటారు కదా. లేదు, అట్లేం లేదు. లేదు, సినిమాల్లో వరకేనా అది? సినిమాల్లో కూడా ఏ సినిమాల్లో ఉంటుంది మీకు, బాలీవుడ్ లో చూపించేదాన్ని బీహార్ యూపీ పోలీసింగ్ చూపిస్తారు. మీరు ఎప్పుడైతే మహారాష్ట్ర పోలీసింగ్ ఏ సినిమాలో చూపిస్తారో చాలా ప్రొఫెషనల్ చూపిస్తారు. ముంబై పోలీస్, ముంబై అంటే మాఫియా అని దానికి ఎక్కువగా చూపిస్తుంటారు కదండి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని, ఏటీసీ గ్యాంగ్ అని. అది ఆ టైంలో ఎప్పుడైతే గ్యాంగ్ వార్స్ ఉండిన ముంబైలో, అంటే 90s లో ఎర్లీ 2000 లో, ఆ టైంలో పోలీసులు ఆ రకంగా యాక్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే ఆ గ్యాంగ్స్ దావుదు అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కంప్లీట్లీ ప్రొఫెషనల్, కంప్లీట్లీ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మీరు ఎంటైర్ కంట్రీలో మహారాష్ట్ర పోలీసింగ్ మేబీ వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ పోలీసింగ్ లో ఫస్ట్ 1-2లో ఉంటారు, అంత ప్రొఫెషనల్. ఓకే సార్, సాధారణంగా బేసిక్ పోలింగ్ ప్రాక్టీస్ ఇస్తారా మీరు లేదా టెక్నాలజీ పోలీసింగ్ ప్రాక్టీస్ ఇస్తారా? అంటే ఇవన్నీ 2 కళ్ళ లాంటివి. ఆబ్వియస్లీ బేసిక్ పోలీసింగ్ అంటే ఏంటంటే మీకు, మాకు పోలీస్ అనేవాడు ఫుట్ పెట్రోలింగ్ చేస్తుండాలి, బైక్ పెట్రోలింగ్ చేస్తుండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఏదైనా క్రైమ్ అయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి, ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి. అంటే ఆ చిన్న ఇష్యూని పెద్ద కాకుండా చూసుకోవాలంటే నువ్వు ఏంది, చిన్న గొడవ అయినప్పుడే మనం అటెండ్ చేసి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి కూర్చునేబెట్టి వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసి కేసు ఎన్సీ మ్యాటర్ కావచ్చు, ఎఫ్ఐఆర్ కావచ్చు చేసి వాళ్ళని ప్రివెంట్ చేసామనుకో అక్కడే అయిపోతుంది. దాన్ని మనం నెగ్లిజెంట్ చేసామనుకో అది పెద్ద క్రైమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ స్టాబింగ్, ఇంజరీ, మర్డర్, అటెంప్ట్ మర్డర్. సో అది అంత దూరం తీసుకెళ్లకుండా మనం చిన్నగా ఉన్నప్పుడే మేము స్ట్రిక్ట్గా చేసేస్తాం. అది బేసిక్ పోలీసింగ్. మీరు టెక్నాలజీ ఓరియంటెడ్ పోలీసింగ్ అనేది ఏంటి అంటే ఒక బర్డ్స్ ఐ వ్యూ. ఇప్పుడు మేము ఇక్కడ నేను ఒక 8 townsలో కంప్లీట్లీ సీసీటీవీ, సిటీస్ మొత్తం సీసీటీవీ పెట్టేసి దాని కంట్రోల్ రూము పోలీస్ స్టేషన్లో పెట్టించేసాము. సో ఇప్పుడు గణపతి టైంలో ఏం చేసామంటే ఆ రూట్, గణపతి రూట్ ఏదైతే ఉంటుందో అందులో సాఫ్ట్వేర్ ఉంది.
ఈ రూటు స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ విసర్జన రూటు, నిమజ్జనం రూట్ పెట్టేశామనుకో కంప్లీట్గా నాకు తెలిసిపోతుంది. అంటే ఎక్కడ మనకేం ప్రాబ్లం వస్తుంది, ఏ చౌకీలో క్రౌడ్ ఎంత ఉంది, ఏ కౌటీలో క్రౌడ్ తక్కువ ఉంది, ఎక్కడ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా, కంప్లీట్ కంట్రోల్ రూమ్లో ఇద్దరు కానిస్టేబుల్ కూర్చుని పెట్టాను. అట్లా టెక్నాలజీ యూజ్ చేసుకొని మేము ఎఫెక్టివ్గా బేసిక్ పోలీసింగ్ చేస్తాం. ఇందులో డ్రోన్ కూడా వాడుతున్నారా మీరు? 100% మేము అన్ని బందోబస్తులో డ్రోన్స్ వాడతాము, అన్నిట్లలో డ్రోన్స్ వాడతాము, CCTV కెమెరాస్ వాడతాము. తర్వాత ఇంకా ఏమంటారు వీటిని, ఇప్పుడు మామూలుగా అంటే పేపర్ వర్క్లో మేము ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ ఉంటాము, ChatGPT ఇవన్నీ కంప్లీట్లీ టెక్నాలజీ. సార్ ఇంకా ఫేస్ ఆఫ్ పోలీసింగ్ ట్రాఫిక్, యావత్మాల్లో ట్రాఫిక్ మీద మీద అవగాహన ఏంటి? ప్రజలకి ట్రాఫిక్ అవగాహన కల్పిస్తారా? అంటే ఇక్కడ 3 Eలు కనిపిస్తుంటాయి, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ మీది కాదు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్లో ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? అంటే బేసికల్గా చెప్పాలంటే ట్రాఫిక్ అనేది ఒకటి నేను ఇప్పుడు అనుకుంటున్నా. దాని మీద ట్రాఫిక్ ఇప్పటి వరకు ట్రాఫిక్ మీద 2 రకాలు మళ్ళీ మీరు అన్నట్టు, ఒకటి డిసిప్లిన్, రెండోది మేనేజ్మెంట్. ట్రాఫిక్ డిసిప్లిన్ అంటే ఏంది, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే పీపుల్ ట్రాఫిక్ అనేది ఎక్కడ ఆగకూడదు, వాళ్ళు స్మూత్ ఫ్లో ఆఫ్ మూమెంట్ ఉండాలి. నేను అంటే చాలా వరకు నేనేమంటానంటే పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కాకూడదు, వాడు ఎక్కువసేపు సిగ్నల్ దగ్గర కానీ లేకపోతే ట్రాఫిక్ జామ్ అయింది అన్న ఒక ఒపీనియన్ రాకూడదు, స్మూత్ ఫ్లో ఉండాలి. ఇంకోటి మీరు అనేది ఎన్ఫోర్స్మెంట్, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కానీ, లేదంటే హెల్మెట్ పెట్టుకోలేదని, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ మేము ఎక్కువ చేస్తూ ఉంటాము. హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ ఇంతవరకు మేము తక్కువనే చేసాము. అంటే అది మేము నెక్స్ట్ టార్గెట్లో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మేబీ అది మేము స్ట్రిక్ట్గా చేసేస్తాం. కానీ పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ రావాలి కదండి. ట్రాఫిక్ సెన్స్ కోసము ట్రాఫిక్ అవేర్నెస్ మేము చాలా ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే అదే పబ్లిక్ నుంచి వెళ్ళి ఒక రకమైన సపోర్ట్ అది రావాలి. అది మీరు ఆపరేషన్ కూడా యాడ్ చేయొచ్చు కదా. అందులో మేము ఆల్రెడీ ఓరియంటేషన్లో పెట్టేశాం ఇది. కాకపోతే ఇప్పుడు నేనేమంటాను అంటే ఎట్లాంటి స్టేజ్కి వెళ్ళాలి, పబ్లిక్ అనే వాళ్ళు పోలీస్ ఉన్నాడని నువ్వు హెల్మెట్ పెట్టుకోకూడదు, పోలీస్ ఉన్నాడని సీట్ బెల్ట్ పెట్టుకోకూడదు. నేను కార్లో ఎక్కానంటే వితౌట్ సీట్ బెల్ట్ నేను అసలు కార్లో నుంచి ఎక్కడికి వెళ్ళాను. సింపుల్ రీజన్ నాకేదో పోలీస్ పట్టుకుంటాడో కాదు, మన సేఫ్టీ కోసం. పబ్లిక్ ఇదే ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కానీ, నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే కానీ, ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కానీ ప్రాబ్లం ఏంటిది, నీకు నష్టమే, నీ వల్ల ఎదుటోనికి కూడా నష్టం కావచ్చు. సో ఆ ప్రాబ్లం అని ఎప్పుడైతే వాళ్ళ యువర్ లైఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే అది రికగ్నైజ్ చేస్తారో పబ్లిక్లో, అంటే నీ లైఫ్కి నీకే కేర్ లేదు. ఇప్పుడు అట్లా అయిపోయింది. అంటే మేము చెప్తున్నాము హెల్మెట్ పెట్టుకోకపోతే నీకు యాక్సిడెంట్ అయితే, ఒకవేళ ఏదైనా పడిపోతే దెబ్బలు లాగే ఛాన్స్ ఉంది, చనిపోయే ఛాన్స్ ఉందని మేము చెప్పడం ఏంది, మీరు తీసుకోవాలి కదా. అది ఇంపార్టెంట్. అది అవేర్నెస్ తీసుకొస్తాం ఇప్పుడు. అంటే మేము ఇప్పుడు స్కూల్స్లో అన్నిట్లలో చేస్తున్నాము. ఓకే, అది పబ్లిక్లో రావాలి. ఇప్పుడు మా జిల్లాలో డైలీ కనీసం ఒక యాక్సిడెంట్, 2 యాక్సిడెంట్ మినిమం అవుతుంది. అందులో ఫ్యాటల్ యాక్సిడెంట్ కనీసం ఒకటనే అవుతుంది. అంటే ఇప్పుడు మీరు మర్డర్లు అన్నారు చూడండి, మా దగ్గర మర్డర్లు ఇంతవరకు 57 అయ్యాయండి. కానీ లాస్ట్ ఇయర్ డేటా చెప్తున్నా మీకు, లాస్ట్ ఇయర్ మర్డర్లు అరౌండ్ 65 ఉంటే యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 430. 67 మంది మర్డర్లో చనిపోతే 430 మంది యాక్సిడెంట్లో చనిపోయారు. సో నేనేం చెప్పానంటే మా వాళ్ళకు, మా అందరు ఇన్ఛార్జీలకు నేను ఇదే చెప్పాను, మనం మర్డర్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. మర్డర్ అయింది అదని, అంటే ఇట్ ఈస్ ఆల్సో డెత్, ఎనీ డెత్. ఇది ఒక ఫ్యామిలీలో ఒక మనిషి కోల్పోయారు కదా వాళ్ళు, దాన్ని కూడా మనం సీరియస్ గా తీసుకోవాలని. చనిపోవడం కన్నా రోడ్ చనిపోవడం చాలా సీరియస్, చాలా డేంజర్ కదా, చాలా కక్ష ఉంటుంది కానీ అందులో ఉండదు కదా, ఏం లేదు, బాధాకరం ఇది. సింపుల్. నేను ఇప్పుడు చాలా వరకు మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను కూడా అబ్జర్వ్ చేసి ఉంటాను. కార్లో 4 కూర్చున్నారు, సీట్ బెల్ట్ పెట్టుకున్నవాడు బతుకుతాడు, పెద్ద యాక్సిడెంట్ అయితే మిగిలిన 3 చనిపోతారు. ఎవడైతే సీట్ బెల్ట్ ఎంతమంది పెట్టుకున్నా అంతమంది బతుకుతారు. చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు సేఫ్గా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చిన్న మరక కూడా పడకుండా. సేమ్ చాలా వరకు బైక్ యాక్సిడెంట్ హెడ్ ఇంజురీ, హెడ్కి పెట్టుకుంటే అయిపోతుంది కదా, మిగిలిన చెయ్యి ఇరుగుతుంది, కాలు ఇరుగుతుంది, వాటన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. హెడ్ ఇంజురీ అయితే ఇమీడియట్ డెత్. కానీ హెల్మెట్ పెట్టుకుంటే క్రాప్ పోతుంది అని కొంతమంది అంటారు, ఇక్కడే కదా వచ్చామని కొంతమంది అంటారు, నీ చిన్నప్పటి నుంచి వాడుతున్నాడు బండి, నాకు హెల్మెట్ అవసరం లేదంటారు. అదే ఒక టైం వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద నా అబ్జర్వేషన్ నేనేం చెప్తాను అంటే, మా ఫ్యామిలీకి చెప్తాను నేను, సమాజానికి కూడా పక్క పెట్టండి, నేను నా వైఫ్ కానీ నా పిల్లలు కానీ, నేను రోడ్డు మీద వేర్ ఆల్ డిసిప్లిన్. మనం కార్లో వెళ్తున్నాం, వెనకాల ట్రక్కోడు తాగి ఉన్నాడేమో, వాడు నిద్రలో ఉన్నాడేమో, వాడు ఎందుకు మన ఎదురుగా వచ్చేవాడు తాగి ఉన్నాడేమో. అంటే మనం ప్రాపర్గా వెళ్తున్నాం, మనం 18లో వెళ్తున్నాం కదా. అంటే మా వైఫ్ అంటారు కదా మన వాళ్ళు, మనం స్పీడ్గా వెళ్ళట్లేదు అంటే యువర్ నాట్ ఓవర్ స్పీడింగ్. నీ ముందు వాడు వెనకవాడు ఓవర్ స్పీడింగ్ చేసినా కూడా మనం డేంజర్లో ఉన్నాం. అందుకోసమైనా నేను అదే అంటే ప్రజలకు చెప్పేది ఏంటంటే, మన సేఫ్టీ మన రెస్పాన్సిబిలిటీ.
యువర్ సేఫ్టీ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఆ సింపుల్ ప్రిన్సిపల్ ఫాలో అయితే యాక్చువల్గా చాలా ప్రాబ్లం. సిగ్నల్ నేనంటే బాబు నువ్వు లైఫ్కు సిగ్నల్ ఏంది, మహా అయితే సిగ్నల్ మ్యాక్సిమం ఎంత టైం పడుతుంది, 1 minute 2 minutes అంతే. 2 minutes నీకు లైఫ్లో అంత ఎమర్జెన్సీ ఏముంది? ఎవరికి లేదు ఎమర్జెన్సీ. నువ్వు సిగ్నల్ క్రాస్ చేస్తున్నావు, ఆపోజిట్లో అయినా బండి వచ్చింది, తగిలితే ఏం చేస్తాం? అంటే ఇట్లాంటివి జరిగేటండి. యాక్సిడెంట్ మనం అబ్జర్వ్ చేస్తే ర్యాష్ డ్రైవింగ్, వితౌట్ హెల్మెట్, వితౌట్ సీట్ బెల్ట్ వల్లనే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది యాక్చువల్లీ చాలా ఒక దుర్దయ. యాక్చువల్లీ మనం ఏమంటారంటే దురదృష్టం అది. అంటే తెలుసు ఇది పెట్టుకుంటే నేను బ్రతికే ఛాన్స్ ఉంది ఏమైనా అయినా కూడా తెలిసి కూడా పెట్టుకోవట్లేదు. ఇప్పుడు ప్రజలకు వాడి లైఫ్ మీద వాడికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. నెక్స్ట్ సైబర్ క్రైమ్. ఇక్కడ మీకు యావత్మాల్లో కానీ మహారాష్ట్రలో కానీ ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి? అంటే డిజిటల్ అరెస్ట్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఇటువంటివి ఉన్నాయి, ఇంకా వేరే రకాలు ఏమి కనిపిస్తుంటాయి? ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి మా దగ్గర. యవత్మాల్ డిస్ట్రిక్ట్లో ఏంటంటే ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎక్కువ, ఎన్బిఎఫ్సిసి ఇవన్నీ. దానివల్ల వీళ్ళు ఏంది చాలా లోకల్ లెవెల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడము, ఒక 4-5 years నడిపేయడము, ఒక 2-3 years పబ్లిక్లో ట్రస్ట్ తీసుకురావడం. వాడేమంటాడు, ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మొన్న ఒక కేసు పెట్టాము, 4% ఇంట్రెస్ట్ పర్ మంత్ ఇస్తాను. ఎక్కడి నుంచి వస్తాడండి? అంటే ఇయర్లీ 48%. అంటే ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? ఇంపాసిబుల్. అదే చెప్తాను కదా, 1 lakh పెడితే బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాడు 1.5 lakh ఇవ్వాలి. 48 అంటే 50% ఆల్మోస్ట్. అది ఇంపాసిబుల్, కానీ పబ్లిక్ నమ్ముతున్నారు. అది మాకు ఒక చాలా బాధేస్తుంది. అట్లా వాడు ఏం చేశాడు, 3 years నడిపించి ఫస్ట్ 1-2 years ఇచ్చేసాడు ఇంట్రెస్ట్. తర్వాత ఆ డిపాజిట్స్ అన్నిటిని చేసుకొని ఇప్పుడు జంప్ అయిపోయారు. వీళ్ళు ప్రజలు కొంతమంది అడిగారంట స్టార్టింగ్లో, మీరు ఇవ్వలేరు కదా అంటే, వాడేం చెప్తున్నాడు, మాకు వేరే చాలా ఉన్నాయి ఇంకా, అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, ఈ డబ్బులను మేము అక్కడ ఇన్వెస్ట్ చేస్తాం, అక్కడి నుంచి వచ్చే రిటర్న్స్ మీకు ఇస్తాం. అట్లా ప్రజల్ని నమ్మించి మోసం చేస్తున్నారు. ఈ ప్రజలు కూడా నమ్మిపోయి మోసపోతున్నారు. సో అది మేము ఇప్పుడు చాలా ఒక పెద్ద ఎత్తున అవేర్నెస్ డ్రైవ్ తీసుకెళ్తున్నాము. అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ని నమ్ముకోవాలి. మీరు అంటే ఏంది, చిన్నగా వాడేదో లాభం ఎక్కువ డబ్బులు ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పేసి నమ్మి పెట్టి మోసపోతే మొత్తం ఇంట్రెస్ట్ పోతుంది, ఒరిజినల్ అసలు పోతుంది. అట్లా ఉద్దేశంగా మేము అవేర్నెస్ తీసుకెళ్తున్నాం. ఓకే, మీ సీట్ చూస్తుంటే హాట్ సీటు. ఓకే, ఇవన్నీ కొంచెం మీ ప్రొఫెషనల్ పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్లో ఈ ఒత్తిడిని ఎలా తగ్గించుకుంటారా? అంటే ఈ ఒత్తిడి తగ్గడానికి ఏమైనా చేస్తుంటారా మీరు? ఒత్తిడి అంటే ఇట్ ఇస్ ఇన్ ద మైండ్ ఓన్లీ. ఎప్పుడైనా అంటే రిలాక్స్ కోసం ఏం చేస్తాం? రిలాక్సేషన్ కోసం అంటే వర్కౌట్ చేస్తాము డైలీ. ఖచ్చితంగా రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, జిమ్, యోగా, అంటే ఒక మిక్స్డ్ వర్కౌట్ని నేను ఇంట్లోనే చేసుకుంటాను నేను సెల్ఫ్గా. ఈవినింగ్ ఖచ్చితంగా ఒక 1 hour 1.5 hour వాకింగ్ లాగా చేస్తాను. ఇదివరకు చాలా రన్నింగ్ చేసాను, ఈ మధ్యన వాకింగ్. మార్నింగ్ వెయిట్స్ చేస్తాను. కానీ మనకి మసాలా ఫుడ్ అలవాటు, ఇక్కడంతా వడాపావు తప్ప మెత్తగా ఉండదు కదా, అలవాటు పడ్డారా? అది వడాపావు అంటే మీరు అది రోడ్ల మీద ఉంటుంది, రోడ్ సైడ్ ఫుడ్ ఎప్పుడో బంద్ చేసిన నేను. 10 years అయింది. ఇంట్లో ఫుడ్ తప్ప నేను ఎక్కడ తిన్నాను. కానీ వెరైటీ అంత కష్టంగా ఎలాగొచ్చింది మీకు? అది ప్యాషన్ అంతే. నేను ట్రైనింగ్ డేస్లోనే నేర్చేసుకున్నాను. అంటే క్యాడర్ అలాంటప్పుడు ఆ స్టేట్ లాంగ్వేజ్ క్యాడర్ వచ్చేసిన తర్వాత మాకు డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ ఉంటుంది కదా. సో ఎప్పుడైనా మనం మన జాబ్ని మనం ఎంజాయ్ చేయాలి. నాది పాలసీ క్లియర్. అంటే నువ్వు ఇది కష్టం అనుకుంటే అది కష్టమే, ఇష్టంగా చేస్తే కష్టమైన కూడా ఇష్టంగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళాము. వచ్చిన వెంటనే ఫస్ట్ ట్రైనింగ్ డేస్లోనే లాంగ్వేజ్ మీద ఫోకస్ చేశాను. వచ్చిరాని భాషలో కూడా మాట్లాడేవాడిని. ఎందుకంటే ఎవరు ఆ టైంలో ఏమనుకోరు, ఈయన కొత్తగా వచ్చాడు ఆయన కూడా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, నష్టం అదే మనం తీసుకోరు. పెరుగుతున్న కొద్ది అంటే సీనియారిటీ, ఇప్పుడు నేను ఎస్పీ అయ్యాను, ఎస్పీ టైంలో మరాఠీ రాలేదనుకుంటే మీరు ఈ వీడొచ్చి 7 years అయినా కూడా ఎందుకు నేర్చుకోలేదు అన్న ఉద్దేశం అనుకుంటారు. సో అదొకటి. రెండోది, ఇప్పుడు పబ్లిక్తో కనెక్ట్ ఎప్పుడైతుంది, పబ్లిక్ కూడా వచ్చి, నేను ట్రైనింగ్ డేస్లో ఒక కానిస్టేబుల్ నా దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చి వీళ్ళు చెప్పారు, మళ్ళీ తిన్న ట్రాన్స్లేషన్ చేసి హిందీలో చెప్పేవాడు. సో అది కంప్లీట్లీ ఇన్కన్వీనియన్స్ కదా. నాకు కనెక్ట్ ఎప్పుడైతుంది, లా అండ్ ఆర్డర్లో కానీ క్రైమ్ అయినప్పుడు కానీ నేను మాట్లాడగలగాలి. ఎస్పెషల్లీ లా అండ్ ఆర్డర్లో మనకు వాళ్ళ భాషలో మనం మాట్లాడితే వాళ్ళు మనం లైక్ చేస్తారు, మన మాట వాళ్ళు వింటారు. ఆ ఉద్దేశంతో మనం వెంటనే నేర్చుకున్నాం. అది కాకుండా మీరు ఇవన్నీ పక్కకు పెడితే ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఒక ఇంట్రెస్ట్. అంటే నేను ఎప్పుడైతే మీరు రియల్గా చెప్పాలంటే నాకు హిందీ కూడా రాదు. నేను పోలీస్ అకాడమీలోనే హిందీ నేర్చుకున్నా, ఇక్కడికి వచ్చి మరాఠీ నేర్చుకున్నా. అంటే ఇప్పుడు ఒక కొత్త భాష నేర్చుకున్న తర్వాత మనకు ఒక కొత్త ఎనర్జీ వస్తుంది, కొత్త అంటే ఒక నాలెడ్జ్ వచ్చినట్టు జోష్ ఉంటుంది, కొత్త జోష్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే నువ్వు మళ్ళీ ఒక సమ్ సెట్ ఆఫ్ పీపుల్తో నువ్వు ఇంకో లాంగ్వేజ్లో మాట్లాడగలుగుతున్నావు, అది ఒక కోడ్ లాంగ్వేజ్, అది బాగుంటుంది. అంటే పర్సనల్గా కూడా ఇట్ ఇస్ ఒక ఎన్రిచ్మెంట్ యాక్చువల్ చెప్పాలంటే. సార్ మీ గోల్ ఏంటండి? గోల్ అంటే ఎట్లా,
వాళ్ళు ఏంటంటే మహారాష్ట్ర అట్మాస్ఫియర్ మీకు అలవాటైంది, ఇక్కడ క్రైమ్ నేచర్ తెలిసింది, ఇక్కడ పబ్లిక్ ఎందుకు వెనకబడి ఉన్నారు, వాళ్ళని ముందుకు తేవాలంటే ఏం చేయాలనే విషయం మీరు పూర్తిగా స్టడీ చేశారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక సమస్య వస్తే దాని రూట్స్కి వెళ్ళారు మీరు. ఇవి రిపీట్ కాకుండా ఉండడానికి, నెక్స్ట్ మీ బెంచ్ మార్క్ లాగా ఉండిపోవడానికి, మీ ఫుట్ ప్రింట్ ఉండడానికి ఏం చేద్దాం? అంటే ఏవైతే ఇనిషియేషన్స్ తీసుకొని కొన్ని మైల్ స్టోన్స్ పెట్టుకున్నాం బేసికల్గా, ఆ మైల్ స్టోన్స్ని అయితే ఫుల్ఫిల్ చేయాలని ఒక ఆశతో ఉన్నాను. తర్వాత అంటే ప్రజలకు పోలీస్ అంటే ఇప్పుడు పోలీస్ అంటే భయం కాదు, లా అంటే భయపడాలి ఫస్ట్ ప్రజలు. మనం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అంతే. ఎప్పుడైతే లాకు భయపడతారో ప్రజలు, అంటే మనం తప్పు చేస్తే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ తీసుకురావాలి. అంటే భయం ఉండాలి మనిషికి, భయం ఏదో ఒకటి ఉండాలి. అంటే నా అబ్జర్వేషన్ ఫ్రాంక్లీ చెప్తున్నా, పబ్లిక్ ఏమైపోయిందంటే భయం తగ్గిపోయింది. అంటే నేనేం చేసినా కూడా ఏం కాదు అంటే ఇప్పుడు పోలీసు మెషినరీ మీద కూడా చాలా వరకు మనకు లిమిటేషన్స్ వచ్చాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. మీరు చూస్తుంటే అంటే లాస్ట్ ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళలో చూస్తుంటే చాలా లిమిటేషన్స్ వచ్చేసాయి. దానివల్ల ఆ భయం పోకుండా ఉండాలంటే అంటే మనం పోలీసుల మీద ఏదన్నా పోలీసు కాదు లా లీగల్లీ ఏమైనా తప్పు చేస్తే కన్సర్న్డ్ పోలీస్ కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ కావచ్చు, కన్సర్న్డ్ ఏజెన్సీ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ మీ అనేది ఒక సీరియస్నెస్ రావాలి. దానికోసం అన్ని ఏజెన్సీలు అంటే పోలీస్ కావచ్చు, మిగిలిన డిపార్ట్మెంట్లు కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, మీడియా కావచ్చు, అందరూ ఒక రకమైన అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలి అన్నది మీ గోల్. అది అంటే ప్రజల్లో ఎప్పుడైతే డిసిప్లిన్ అప్పుడే వస్తుంది కదా, ప్రజల్లో డిసిప్లిన్ రావాలని నా గోల్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? డిపార్ట్మెంట్లో వాళ్ళకి వచ్చే వాళ్ళంటే ఏ రేంజ్లో అంటున్నారు? ఏ ర్యాంక్? కొత్తగా ఏ ర్యాంక్ అని కాదు, కానిస్టేబుల్ నుంచి రావచ్చు, ఎస్ఐ నుంచి రావచ్చు, గ్రూప్ 1 నుంచి రావచ్చు, సివిల్స్ రాసి రావచ్చు, ఎవరైనా ఒక కాకి ఇన్ఫార్మ్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి సాధారణంగా రావాలనుకుంటారు, చేయాలనుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చాక కొంత డబ్బులు గిబ్బులు వాటి మీద ఫోకస్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళు డబ్బులు సంపాదించాలా అనుకున్న వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ బెస్ట్ అంటారా, లేదు పబ్లిక్ సర్వీస్ చేయాలనుకున్న ఈ డిపార్ట్మెంట్ బెస్ట్ అంటారా? ఫస్ట్ డిపార్ట్మెంట్ అనేది మూవీస్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా వచ్చారనుకో వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు. మూవీస్ వేరు, రియాలిటీ వేరు. రియాలిటీ ఏంటంటే పోలీస్ అనేవాడు మార్నింగ్ టు ఈవినింగ్ మనం ఒక పనిలో ప్రెజర్లో ఉంటాము. నువ్వు మంచి పని చేసినా చెడ్డ పని అయినా ఏది జరిగినా అంటే నీకు తెలియకుండా చెడు జరిగినా మనం చేస్తూ మంచి చేద్దాం అనుకుని కూడా చెడు జరగచ్చు అప్పుడప్పుడు. అయినా కూడా మనం వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. మంచి జరిగినా కూడా మనం మంచి పని చేసినా కూడా 100 మంది బెస్ట్ అంటే ఒక 10 మంది నెగిటివ్ అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది లైమ్ లైట్లో ఉంటుంది ప్రజలకు. ఇప్పుడు గవర్నమెంట్ ఫేస్ పోలీస్, అర్థమైంది మీకు? మిగిలిన వాళ్ళు కనబడరు. యూనిఫామ్ వేసుకున్నా కదా నేను రోడ్డు మీద నిల్చుంటే నేను కనబడదు. సో గవర్నమెంట్ యొక్క ఫేస్ ఎవరంటే పోలీస్. సో పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే ఫస్ట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళకు బాగుంటుంది. రెండోది డబ్బులు అనేది అసలు అది ఆ రకంగా ఆలోచించిన సమాజానికి ఎవరైతే సేవ చేయాలనుకుంటారో దెర్ ఇస్ నో లిమిట్. నా అబ్జర్వేషన్ చాలామంది వచ్చి నాకేమనిపిస్తుంది నేను నా డ్యూటీ చేసినా అనుకుంటా. కొంతమంది ఉంటారు వాళ్ళు అంటే రిటర్న్ వస్తారు, వాళ్ళ పని అయిపోయింది సార్ అని చెప్పేసి కాళ్ళు మొక్కి వెళ్ళిపోతారు. ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటారు. అంటే మేము మొక్కనీయము కానీ వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే దాన్ని మించిన సాటిస్ఫాక్షన్ ఏముంటుంది వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకొకటి ఏంది, మీరు ఇప్పుడు ఒక కాలనీలో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు ఎవరో వచ్చి బెదిరిస్తున్నారు, మమ్మల్ని భయపెడుతున్నారు సార్, మమ్మల్ని నన్ను చంపదాన్ని భయపెట్టారు, అట్లాంటి విక్టిమ్ పీపుల్కి మనం భరోసా ఇచ్చినప్పుడు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ కానీ యాజ్ ఎ పోలీస్ కానిస్టేబుల్ కానీ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తాయి. అంటే మా కోసం ఎవరో ఉన్నారు. బట్ నా దగ్గరికి చాలా మంది వచ్చేవాళ్ళంతా ఇలానే ఉంటారు, సార్ నేను చంపేస్తాను బెదిరిస్తాను, నన్ను చంపేస్తాను బెదిరిస్తాను అంటున్నాడు. లీగల్గా తీసుకుంటే ఏంది, అది కేసే కాదు, అది ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. అట్లాంటప్పుడు మేము ఆపోజిట్ పర్సన్ని పిలిచి వాడి మీద ప్రివెంటివ్ యాక్షన్ తీసుకొని మేము ఖచ్చితంగా వాడికి లీగల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమైనా అయిందంటే రెస్పాన్సిబిలిటీ నీది. అంటే మీరు అన్నారు కదా దాదాగిరి గుండాగిరి వాళ్ళు ఇట్లాంటివి కూడా టాక్టిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అట్లా మేము ఈ విత్ ఇన్ లీగల్ బౌండరీనే ఇట్లా చేస్తాం. అంటే నేను అనేది ఏంటంటే ఎవరన్నా డిపార్ట్మెంట్కి రావాలనుకున్నాం, ఇట్లాంటి సమాజంలో సేవ చేయాలి, ప్రజల ప్రాబ్లమ్స్ మనం సార్ట్అవుట్ చేయొచ్చు అనుకున్న వాళ్ళకు దీన్ని మించిన డిపార్ట్మెంట్ లేదు. అంటే నేను ఇక్కడ ఉన్నా అని చెప్తలేదు, దీన్ని మించిన డిపార్ట్మెంట్లు ప్రజలకు సేవ చేయడానికి అయితే లేదు. అందులో దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే యూఆర్ యాక్సెసిబుల్ 24/7. మీకు ఇప్పుడైనా ప్రాబ్లం వచ్చిందండి ఏం చేస్తారు మీరు? ఒకవేళ ఇమాజినరీగా ఏం చేస్తారు, మీరు గుడికి వెళ్తారు, దేవునికి దండం పెట్టుకుంటారు, దేవుడా వీడు నన్ను బెదిరించాడని. కానీ అల్టిమేట్గా మీరు వెళ్ళాల్సింది మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ మీకు హెల్ప్ చేయాలి. అంటే మీరు కేవలం ఎవడో కొట్టాడో తిట్టాడో నష్టపోతే కాదు, ఒక కరెంట్ పోయింది అనుకోండి ఇంట్లో,
రోడ్డు మీదకి వరద వచ్చింది అనుకోండి, బస్సు కొట్టుకుపోతుంది, ముందు పోలీస్ అంటారు పబ్లిక్, ఎనీ ఎమర్జెన్సీకి అంటే రెవెన్యూ అవన్నీ ఆలోచించి ఇప్పుడు ఫ్లడింగ్ సిచువేషన్ వచ్చింది అంటే పోలీస్ యాక్చువల్ గా మాది రెస్పాన్సిబిలిటీ కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కరెంట్ పోయిందంటే ఎవరిని అడుగుతారు? పవర్ డిపార్ట్మెంట్ అడగడు, కానీ పోలీసు ఫోన్ చేయని అంటారు. చేయాలి అంటే అంత నమ్మకం ఉంది, నమ్మకం ఉంది ప్రజల్లో. 99% ఆఫ్ పీపుల్ కి అంటే పోలీస్ కు ఫోన్ చేస్తే ఏదో ఒక హెల్ప్ అవుతుంది, హెల్ప్ కాకపోయినా నమ్మకం, కాన్ఫిడెన్స్, ఆ భయం పోతుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు పోలీసు చెప్పామనగానే సగం టెన్షన్ పోతుంది, చూస్తారులే అనుకుంటారు, చూసుకుంటారు, కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాంటి అంత నమ్మకం ఉంది. సో అంటే ఎవరికైతే సమాజానికి సేవ చేయాలనుకున్న వాళ్ళు, నేను చూసాను కొంతమంది మా ఆఫీసర్లు కానీ కానిస్టేబుల్ కానీ ఎక్సలెంట్ పని చేస్తారు. అట్లాంటి వాళ్ళని పిలిపించి నేను వెంటనే వాళ్ళకు రివార్డ్స్ ఇవ్వడం కానీ, ఒక ఎగ్జాంపుల్ చేస్తాను. మేము ఒక 4-5 months బ్యాక్ ఒక డకాయిట్ అయింది మా దగ్గర, ఒక టౌన్లో, ఇక్కడ డే టైంలో అయింది. అరౌండ్ 1 o'clock ఒక స్కార్పియో వెహికల్లో ఒక 8-9 people వచ్చారు. 8 people వచ్చారు, ఒక ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళు ముందే రెక్కీ చేసుకున్నారు, టక్క వాళ్ళందరినీ కట్టి పెట్టారు, గోల్డ్ తీసుకున్నారు, క్యాష్ తీసుకున్నారు, జంప్ అయిపోయారు. ఇట్ హ్యాపెండ్ విత్-in half an hourలో అయింది. మీకు చెప్పాను కదా నేను మొత్తం టౌన్ మొత్తం CCTV కెమెరాలు పెట్టించామని, కంట్రోల్ రూమ్ పోలీస్ స్టేషన్. వెంటనే లక్కీలీ ఆ గోల్డెన్ ఎవరు ఆ లేడీ ఎవరైతే ఉన్నదో ఆమె వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చింది. మా వాళ్ళు CCTVలో చెక్ చేశారు, ఆ వెహికల్ను డిటెక్ట్ చేశారు, ఏ రూట్లో వెళ్తుందని చేశాము. ఆ రూట్ మొత్తం నాకబంది పెట్టించాము. విత్-in వాళ్ళు 120 స్పీడ్లో వెళ్తుండే, అయినా కూడా మేము ట్రేస్ చేసి మళ్ళీ ముందు నాకబందులు పెట్టి వాళ్ళని పట్టుకున్నాం. అది అంటే మీరు నమ్మరు, అది సినీ స్టైల్లో జరిగింది. అది 100% పీపుల్ని పట్టుకున్నాము. 8 peopleని పట్టుకున్నాం. అక్కడ లోకల్ పీపుల్ కూడా మాకు ఎంత హెల్ప్ చేశారంటే, అంటే వాళ్ళందరూ వెహికల్ వదిలిపెట్టి ఎప్పుడైతే మేము నాకబంది పెట్టినాక టక్కున దిగి అడవిల టైప్ పారిపోతుంటే కూడా అక్కడ లోకల్ పీపుల్ హెల్ప్ తీసుకొని వాళ్ళని పట్టుకొని వచ్చేసాం. ఎవరండి వాళ్ళు? ఏ గ్యాంగ్? వాళ్ళు నాందేడ్ నుంచి వచ్చారు, పక్క డిస్ట్రిక్ట్ మాది. ఆ గ్యాంగ్ అక్కడ ఒక గ్యాంగ్ వచ్చి చేశారు. సో అంటే ఇట్లా ఆ టైంలో నేను ఏం చేశాను, అక్కడున్న పబ్లిక్ ఎవరైతే మాకు హెల్ప్ చేశారో వాళ్ళని, మా ఆఫీసర్లు ఎవరైతే, వాడు అంటే టక్కున ఫస్ట్ కెమెరాలో చూసి ఐడెంటిఫై చేశాడు వాడు. అక్కడ మనకు నాకబందీ చేసిన అధికారులు, అమలుదారులు, పోలీస్ కానిస్టేబుల్ అందరినీ పిలిపించి ప్రెస్ మీట్ తీసుకొని ప్రెస్ సమక్షంలో ప్రజలని, మా ఆఫీసర్లని, కానిస్టేబుల్ అందరినీ క్యాష్ పట్టించి సత్కారం చేశాం. అంటే ఇట్లా కూడా చేయాల్సి ఉంటుంది మనం. మీరు ఇందాక ఒకటి చెప్పారు, నేను మా వాళ్ళందరికీ గ్రామాల్లో పంపించి అక్కడ ఉన్న అమ్మాయిలతో ఇంటరాక్ట్ చేయడం, వాళ్ళతో ఆటలు ఆడించడం వల్ల మాకు బెనిఫిట్ వచ్చిన తర్వాత చెప్తాను. ఆ గేమ్స్ తర్వాత ఏం చేసామంటే, ఆల్మోస్ట్ మాకు చాలామంది ప్రజలు కాంటాక్ట్లోకి వచ్చారన్న కదా నేను, వాళ్ళందరినీ గ్రామ సురక్ష దళ లాగా మేము ఫామ్ చేశాము. వాళ్ళందరినీ నేను ఏం చేశామంటే తర్వాత అన్ని రికార్డ్స్ తీసుకొని వాళ్ళ నేమ్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్, విలేజెస్, ఈ ఇయర్ మేము గణపతిలో, ఈ ఇయర్ దుర్గాలో వాళ్ళందరినీ యాజ్ ఎ పోలీస్ మిత్ర అని మేము బందోబస్తు కోసం వాడుకున్నాం. వాళ్ళకు మేము ఒక టీ-షర్ట్ ఇచ్చాము, ఆపరేషన్ ప్రస్థాన యవత్మాల్ పోలీస్ అని టీ-షర్ట్ ఇచ్చాము, వాళ్ళకి ఫుడ్ ఇచ్చాము. అవన్నీ పక్క పెడితే వాళ్ళు ఇంట్రెస్టింగ్ వచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఒకసారి పోలీస్తోని ఒక కామన్ మ్యాన్కి కానీ ఒక యూత్కి కానీ టచ్ డెవలప్ అయిందంటే వాడు పోలీసుని వదిలేడు, పోలీసు వాడిని వదిలేడు. సో ఆ రకంగా కనెక్షన్ డెవలప్ అయింది. సో నేను ఒకటే మెసేజ్ ఇచ్చాను, అందరూ మన ఆపరేషన్ మన పోలీస్ మిత్రాలు వీళ్ళందరూ విధాలంటే మినిమం ఒక 1200 మంది మాకు ఒక అడిషనల్ అసెట్ కదా. నాకు మేము ఉన్న 3000, నాకు ఒక 1200 మంది ఎక్స్ట్రా దొరికారు. అందరూ మాకు ఎక్సలెంట్ గా పనిచేశారు. సంవత్సరం పెరుగుతుంటది కూడా, ఆ సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. అంటే ఎక్స్ట్రా అన్నమాట. ప్లస్ ఇంకొకటి ఏంది, వాళ్ళు మాకు కాన్ఫిడెన్షియల్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలడు కదా, సరే మా ఊర్లో ఇదైతుంది, మా ఊర్లో అదైతుంది, చూసుకోండి అని. అటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది బాగా మీకు? అట్లా చాలా సార్లు వస్తా ఉంటుంది. ఏదో ఒక మంచి వాల్యుబుల్ ఒకటి చెప్పండి, చెప్పగలదు అనుకుంటే, రివీల్ చేయొచ్చు అనుకుంటే. అంటే చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా వాళ్ళు చెప్తా ఉంటారు, ఏదైనా లాండర్ రిలేటెడ్. అటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక మర్డర్ గానీ ఆపడం కానీ అటువంటి జరిగాయి? అట్లా నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు ఇప్పుడు, కానీ అంటే పోలీస్ స్టేషన్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు వెళ్తుంటాయి. అంటే ఇదైందా మీరు అట్లా కరెక్ట్గా గుర్తు చేశారు. మాకు ఇక్కడ ఒక హైలీ సెన్సిటివ్ టౌన్ ఉంది పుసదని. అక్కడ ఒక గ్యాంగ్ ఏం చేశారంటే, ఈ సోషల్ మీడియా మీద, అంటే ఇక్కడ ఏమైపోతుందంటే, ఇప్పుడు సోషల్ మీడియా ఇక్కడ ఏమైపోతుందంటే ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీకి అగెనెస్ట్గా స్టేటస్లు పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ఇవి పెట్టడము, వీళ్ళే మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టడం, మళ్ళీ వాళ్ళు పెట్టడం, అంటే ఒక కౌంటర్ కంప్లీట్గా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయిపోయి. సో ఒక కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టేటస్లు పెట్టారనమాట ఆపోజిట్ కమ్యూనిటీ గురించి. వీళ్ళ కమ్యూనిటీ వాడే, ఏ కమ్యూనిటీ అయితే స్టేటస్లు పెట్టారో ఆ కమ్యూనిటీ వాడే పోలీస్ స్టేషన్కి వచ్చి, ఇవాళ మా వాలీబాల్ క్రికెట్ కెప్టెన్ ఉండే వాళ్ళ ఆ టౌన్కి,
అప్పుడు మేము గేమ్స్ కంటే వాడు పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారని అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే వాళ్ళందరినీ మేము పిక్ చేసుకొని వచ్చి కూర్చుని కౌన్సిలింగ్ చేసిన తర్వాత అది మ్యాటర్ సార్ట్ అయింది. అంటే దట్ కుడ్ హ్యావ్ బికమ్ ఏ బిగ్గర్ ఇష్యూ, మనకు తెలియదు కదా, అంటే కమ్యూనల్ వైలెన్స్ అయ్యే ఛాన్స్ ఉండేదేమో. అట్లా వాడు వచ్చి సార్ నేను పుసద్ టౌన్కి నేను వాలీబాల్ కెప్టెన్ ఉన్నా సార్ మన టైంలో అని చెప్పేసి వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని చెప్పాడు. అట్లా చాలామంది, అంటే నేను అది కాకుండా చాలామంది అమ్మాయిలకు మనం ఏదైతే మేము గర్ల్స్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం కదా, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఏవో ఇష్యూస్ ఉంటాయి. చాలామంది అమ్మాయిలు ఓపెన్గా వీళ్ళందరికీ కూడా మేము ఏం చేసాం, వాట్సాప్ గ్రూప్స్ తయారు చేసాం. ఈ కోర్స్ అయిపోతుంది ఇప్పుడు ఒక 250 పీపుల్ మా గర్ల్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చాం. వాట్సాప్ గ్రూప్ విత్ మా ఆఫీసర్స్ ఆ గ్రూప్ని మేనేజ్ చేస్తారు, వాళ్ళు అందులో ఉంటారు. ఏ గర్ల్కైనా మనం ఏం చెప్పండి, నీకు ఏం పర్సనల్ ప్రాబ్లం ఉన్నా కూడా నువ్వు ఫోన్ చేయి. క్రైమ్ అవ్వకముందే కదా, మనం ఇప్పుడు క్రైమ్ కాకూడదనే కదా. అట్లా చాలామంది అమ్మాయిలు ముందే సార్ ఇట్లా నన్ను వాడు హెరాస్ చేస్తున్నాడు అంటే వాళ్ళు ముందుకు రాకపోయేవాళ్ళు ముందు. అదర్వైజ్ ఎప్పుడైతే మనం కమ్యూనికేషన్ డెవలప్ అయిందో, ఛానల్ డెవలప్ అయిందో, వాళ్ళు వచ్చి మేము ఇట్లా వాళ్ళు నన్ను హెరాస్ చేస్తున్నారు సార్, నన్ను ఇట్లా హెరాస్ చేస్తున్నాను ముందే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. దానివల్ల ఏమన్నా పెద్ద ఇన్సిడెంట్ అయ్యేది మనం ఆపగలిగాం. ఇప్పుడు పోలీసింగ్ ఎలా అంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత మీరు బ్లేమ్ చేస్తారు, మేము చాలా ఇన్సిడెంట్స్ ఆపుతాం, దానికి ఎవరు మాకు రికగ్నిషన్ ఇవ్వరు. ఎప్పుడైనా అనిపించదండి పోలీస్ జాబ్ అనేది థ్యాంక్లెస్ జాబ్, మీరు ఎంత పెద్ద పని చేసినా వాళ్ళు ఎవరు థ్యాంక్స్ చెప్పరు. థ్యాంక్స్లెస్ జాబ్లోకి ఎందుకు వచ్చానని ఎప్పుడు అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదు, ఎప్పుడు 100% అనిపించదు కూడా, అనిపించదు కూడా. సోఫార్ నా ఎక్స్పీరియన్స్లో అయితే ఎప్పుడు అనిపించలేదు. అంటే నాకు రాత్రి మీరు 2 గంటలకు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తుతా, రాత్రి 3 గంటలకు ఫోన్ చేసిన ఎత్తుతా, నాకు వస్తాయి నేను ఎత్తుతా మాట్లాడతా. అంటే నేను ఒకటే గుర్తు పెట్టుకుంటా, మీరు 2 గంటలు 3 గంటలు మీరు ఎత్తుతారు పర్వాలేదు, మేడం మాకు ఇబ్బంది ఉండదా? వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేనేమనుకుంటా అంటే సో పర్సన్ మనకి ఇంత నైట్ ఫోన్ చేస్తున్నానంటే తనకైనా ఎమర్జెన్సీ ఉందేమో, తనేమన్నా ఎట్లాంటి సిచ్యువేషన్లో మనకు తెలియదు. ఒక ఫోన్ కాల్, చిన్న కాల్, నార్మల్ కాల్ అనుకో, కట్ చేసేస్తా. ఏదైనా ఎమర్జెన్సీ అనుకో, ఐ విల్ కనెక్ట్ ఇమీడియట్లీ టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్. నేనేం చెప్తున్నా అంటే విసిగిస్తున్నా అంటే అదే, ఇప్పుడు నాకు వచ్చే 10 కాల్స్ వస్తే అందులో 8 కాళ్ళు వేస్ట్ కాల్స్ ఉంటాయి. కానీ నేను ఒక్క కాల్ ఎవరో ఒకటి పాపం ఎమర్జెన్సీ ఉండి నాకు ఫోన్ చేస్తున్నాడు, ఒక్క కాల్ కోసం 9 కాళ్ళు ఎత్తాల్సి ఉంటుంది కదా, ఎత్తి కట్ చేస్తాం. ఒకవేళ అంటే మనం మాట్లాడి మనకు అవసరం లేదనుకుంటే వెంటనే కట్ చేస్తాం. మనకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఉంది, డైల్ 1 అంటే ఫోన్ చేయమంటే. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ థ్యాంక్లెస్ జాబే, బట్ పీపుల్ ఆర్ హైలీ థ్యాంక్ఫుల్. నేను చెప్తున్నా అంటే ఒక్కసారి మనకు కమ్యూనిటీతోని కనెక్ట్ ఏర్పడిందంటే దీనిలో ఉన్న కిక్ వేరే దానిలో లేదు. అంటే ఆ కిక్ రావడం నేర్చుకోవాలి. అంటే మనం పబ్లిక్తోని ఏకత్ర అయినామంటే, కనెక్ట్ అయినామంటే ఇట్ ఈస్ హైలీ కిక్ఫుల్ జాబ్. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ రండి కానీ సినిమాలు చూసి మాత్రం రావద్దు అంటున్నారు కుమార్ గారు. సినిమాలు చూసి వస్తే ఇక్కడ బాగా డిసప్పాయింట్ అవుతారు, ఇక్కడ ప్రాక్టీస్ ఉండాలి, రియల్ గ్రౌండ్లో ఉండాలి, ప్రజలకి సేవ చేయాలి, బాధితులకి ముఖ్యంగా సేవ చేయాలనుకుంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ అంటున్నారు. ఇక ప్రజలు కూడా పోలీసుని చూసి భయపడదు, కానీ లాని గౌరవించండి, లాని చూసి భయపడండి, అప్పుడే మీకు పోలీస్కి ప్రజలకు మధ్య గ్యాప్ కూడా ఉండదు అంటున్నారు కుమార్ గారు. ఒక తెలంగాణలో పుట్టి మహారాష్ట్రలో ప్రజల యొక్క మనసు గెలుచుకోవడం కాకుండా ముఖ్యమంత్రిని 3 సార్లు ట్వీట్ చేయించేలాగా చేసిన ఈ ఆఫీసర్ని చూసి అందరూ నేర్చుకోవాలని కూడా మనం కోరుకుందాం. ఇది ఈ వారం కుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. ఇలాగే మీరు మంచి ప్రోగ్రామ్ వెళ్ళాలి. కేవలం మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాదు, దేశ ప్రధాని. ఐ డ్రీమ్ ఛానల్ గురించి మన 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. చాలా ప్రొఫెషనల్గా పద్ధతిగా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. నేను యూపీఎస్సీ సెలెక్షన్ అయిన తర్వాత కూడా ఐ డ్రీమ్లో నాకు ఇంటర్వ్యూ అయింది. అది కాకుండా యాక్చువల్లీ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ చూస్తే ఒక కామన్ మ్యాన్కి కానీ ఒక ఆస్పిరెంట్కి కానీ అంటే మీరు అడిగే క్వశ్చన్లు కానీ అంటే ఎంత ప్రొఫెషనల్గా ఉంటాయి, ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటాయి పబ్లిక్కి. అంటే ఒక సామాజిక దృక్పథతోని ఐ డ్రీమ్ అనేది పనిచేస్తుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. అంటే ఎక్కడ కాంట్రవర్షియల్ చేయాలని, ఒక సెన్సేషనలైజ్ న్యూస్ చేయాలని అట్లాంటిది కాకుండా ఒక సామాజిక దృక్పథతోని పబ్లిక్ మనం ఎట్లా బెనిఫిట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఐ డ్రీమ్ అనేది ముందుకెళ్తుంది. దానికి నేను చాలా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అది కాకుండా ఐ డ్రీమ్లో మన క్రైమ్ డైరీస్ ఏదైతే ఈ ఎపిసోడ్ అనేది రన్ అవుతూ ఉంటాయో ఇవి అందరికీ యాక్చువల్గా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ప్రజలకు కానీ లేదంటే పోలీస్ వాళ్ళకు కానీ ఒక డిఫరెంట్ దృక్పథంతో ముందుకు తీసుకెళ్తున్నారు మురళీధర్ గారు. అంటే దీనివల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు మీరు ఒక 10 మంది వేరే జిల్లాలలో కానీ వేరే రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎనీ ఆఫీసర్ కానీ తీసుకునే ఇనిషియేటివ్స్ కూడా మేము కూడా నేర్చుకోవచ్చు.
అంటే మీరు ఇంత ప్యాషన్తో చేస్తున్నారు యాక్చువల్గా, దానికి నేను ఖచ్చితంగా అభినందిస్తున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.